అనేది జరిగిందని, అది ఎలా జరిగిందో లాస్ట్ సండే మీరు విన్నారు. యేసుక్రీస్తు వారు కానీ అపోస్తలు కానీ వాళ్ళు చేసిన మొదటిగా బోధ ఎవరికి అంటే ఇశ్రాయేలీలకే, యూదులకే చేశారు. వాళ్ళు యేసుక్రీస్తు వారిని దూషించారు, కొరడాలతో కొట్టారు, చంపారు. అపోస్తలు కూడా వాళ్ళు వెంటనే అన్యుల మధ్యకి వెళ్లకుండా వాళ్ళు ప్రారంభం నుంచి యూదులకే చెప్పటం అనేది, రాజ్య సువార్త చెప్పటం అనేది జరిగింది. ఆనాటి యూదులు అపోస్తలులను, సేవకులను, సంఘాన్ని ఏ రీతిగా హింసించారో, దూషించారో, రాళ్లతో కొట్టి చంపారో, కొరడాలతో కొట్టారు. ఇవన్నీ గత సండే మనం వింటూ వచ్చాం. అందుకని పౌలు చెప్పిన మాట ఏంటంటే, ఈ రాజ్య సువార్తని మీరు అంగీకరించట్లేదు కాబట్టి మేము ఇక అన్యుల మధ్యకి వెళ్ళిపోతున్నామని చెప్పి అలా అన్యుల మధ్యకు సువార్త వెళ్ళటం అనేది జరిగింది. అలాగే యూదులందరూ కూడా ఏ రీతిగా దేవునికి పిల్లలను, అపోస్తలులని, యేసుక్రీస్తు వారిని చంపారో, దేవాలయాన్ని అపవిత్రపరిచి దేవుని సేవకులను వాళ్ళు ఏ రీతిగా హింసించారో దానికి ప్రతిఫలంగా దేవాలయం ఏ రీతిగా ధ్వంసమైందో టైటస్ అనేటువంటి చక్రవర్తి ద్వారా క్రీస్తు శకం 70లో అది దేవాలయం అనేది ధ్వంసమయ్యి యూదులందరినీ కూడా కనిపించిన వాళ్ళని కనిపించినట్లుగా కోత కోసి అందరిని చంపేశారు. బీభత్సమైనటువంటి లక్షల మందిని చంపాడు టైటస్ అనే వ్యక్తి. ఆ విషయాన్ని యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పారు. 24వ అధ్యాయం మత్తయి సువార్తలో నుంచి 15వ వచనంలో మీరు ఆలోచించినప్పుడు 24వ అధ్యాయం 15వ వచనాన్ని గత వారం మనం విన్నాం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. ఆ వచ్చినటువంటి ఉగ్రతకి యూదయలో ఉండేవారు కొండలకు పారిపోవాలను టైటస్ వచ్చి ఒక ఊచకోత అనేది విధ్వంసాన్ని క్రియేట్ చేసి యూదులు మొత్తం ఏ రీతిగా సంహరించాడు. కాబట్టి యూదయలో ఉండేవారు కొండలకు పారిపోండి, మిద్దె మీద ఉండేవాడు, మిద్దె అంటే కొండ, ఓకే, ఉన్నతమైన పై స్థలం ఉండేవాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకుని పోవడానికి కిందకు రావద్దు. పొలంలో ఉండేవాడు తన బట్టలు తీసుకుని పోవడానికి ఇంటికి రావద్దు. అయ్యో, ఆ దినములో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగుని గనక మీరు పారిపోవట చలికాలం మందైనను విశ్రాంతి దినం మందైనను సంభవించకుండా వలెనని ప్రార్థించండి. చాలా భయంకరమైనటువంటి ఆ హింస అనేది ఆనాటి యూదులకు జరిగిన సంగతి, రాబోయే సంగతి గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడారు. అలాగే జరిగింది, విధ్వంసం అయిపోయింది. సో ఆ తర్వాత యూదుల యొక్క సంహారం అయిపోయింది. రాజ్యం అనేది ఇక వాళ్ళ నుంచి తీసివేయబడి అది అన్యులకు అప్పగించబడింది. అన్యులంటే యూదులు కాని వాళ్ళందరూ అన్యులే. భారతీయులైనా, అమెరికా దేశస్తులైనా, రష్యా వాళ్ళైనా, పాకిస్తాన్ అయినా, ఇంగ్లాండ్ అయినా, ఇరాక్ అయినా, ఇరాన్ అయినా, ఒక ఇజ్రాయెల్లో ఉన్నటువంటి యూదులు తప్ప ఇక అందరూ ప్రపంచంలో ఉన్న దేశాలందరూ కూడా అన్యులే. కాబట్టి యూదుల దగ్గర నుంచి ఇప్పుడు రాజ్యం అనేది షిఫ్ట్ అయ్యి అన్యుల మధ్యకు వచ్చింది. ఇదిగో మన మధ్యకు వచ్చింది. సో ఈ యొక్క విషయాన్ని గురించి యేసుక్రీస్తు వారు ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. అది మీకు చెప్పాను ఆల్రెడీ. తోట యజమాని ద్రాక్ష తోట ఫలాల కోసము కాపుల దగ్గరికి పంపిస్తే ఆ కాపులు ఏ రీతిగా వీళ్ళని చంపారు. తన కుమారుని కూడా మరి పంపిస్తే తన కుమారుని కూడా వాళ్ళు చంపటం వల్ల ఈ యొక్క తోట, ఈ యొక్క రాజ్యం అనేది ఏ రీతిగా అన్యులకు అప్పగించబడుతుందనే విషయాన్ని యేసుక్రీస్తు వారు ముందే చెప్పిన విషయాన్ని ఇదే అధ్యాయం 21లో మనం గత పాఠాల్లో వింటూ వచ్చాం. సో సరిగ్గా
అలాంటి దానికి సంబంధించిన మరొక ఉపమానాన్ని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఈ పూట మనం దాన్ని ధ్యానం చేసుకుందాం. ఇదే మత్తయి సువార్త. ఎక్కువగా మత్తయి సువార్తలోనే పరలోక రాజ్యాన్ని గురించిన వివరణ ఎక్కువగా ఉంటుంది. విజయ్ కుమార్ గారు మత్తయి సువార్తలో పరలోక రాజ్యాన్ని గురించి ఎన్నిసార్లు రాశాడు? మార్కు గారు, లోకా గారు, మత్తయి గారు, కరెక్టేనా? ఓకే. ఎక్కువగా పరలోక రాజ్యాన్ని గురించినటువంటి విషయాలు మత్తయి గారు రాయటం అనేది మనం చూస్తాం. ఈరోజు మరొక ఎగ్జాంపుల్ మనం అక్కడ చూద్దాం. 22వ అధ్యాయం 1 నుంచి ఎవరైనా చదవండి చక్కగా, అందరికి అర్థమయ్యే రీతిగా. అందరూ తీయాలి. మత్తయి గారి సువార్తలో నుంచి 22:1 నుంచి 7 వరకు చూడొచ్చు. ఓకేమ్మా. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను. ఏమనేను? పరలోక రాజ్యం అంటే సంఘం. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సంఘం దేనికి పోల్చబడిందో అనే విషయాలు, చాలా విషయాలు యేసుక్రీస్తు వారు చెప్తూ, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజుని పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను కానీ వారు లక్ష్యము చేయక ఒకడు తల పనమునకును మరొకడు తన వ్యాపారమునకును వెళ్ళేరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపెరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగులబెట్టించెను. సో దీని గురించి మీకు వివరంగా చెప్పనక్కర్లేదు అనుకుంటున్నా. లాస్ట్ సండే చెప్పినటువంటి దానికి సేమ్ జరిగిపోయే సిచ్యువేషన్ గురించి యేసుక్రీస్తు వారు ముందుగానే తెలియజేసినటువంటి ఉపమానం. అవసరం లేదు అనుకుంటున్నాను, కానీ ధ్యానం చేద్దాం. ఎటు ఆ యొక్క సీక్వెల్లో మనం వెళ్తున్నాం కాబట్టి ఇది కూడా వింటే మీకు ఇంకా మరింత క్లారిఫికేషన్ మీకు వస్తుంది. ముందుగా పరలోక రాజ్యం 2వ వచనం, తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది అని చెప్పాడు. ఎవరి రాజు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. అక్కడే ఉండి ఏదన్నా పెన్ను పెట్టుకోండి, పేపర్ పెట్టుకోండి, ఇంకేదైనా పెట్టుకోండి. మళ్ళీ అక్కడికి మెసేజ్ మొత్తం అక్కడే ఉంటుంది కాబట్టి 1వ అధ్యాయం 17 వచనం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17 చూద్దాం. సకల యుగములలో రాజై ఉండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి. ఎవరు రాజు? సకల యుగములలో రాజెవరు? ఎవరు రాజు? ఓకే, సకల యుగములలో దేవుడే రాజు, విశ్వచక్రవర్తి. అయితే ఆయన మీకు చెప్పినట్లుగా చాలాసార్లు కూడా తన రాజ్యాన్ని పరిపాలించడానికి మొదట నుంచి దావీదుని రాజుగా నియమించాడు, సొలొమోను నియమించాడు, అలా యూదులకు రాజులుగా నియమించాడు, ప్రజెంట్ యేసుక్రీస్తు రాజుగా నియమించాడు. అసలు రాజు ఆయనే. అర్థమైందండి? కాబట్టి ఇప్పుడు మరలా అక్కడికి వెళదాం. 24వ అధ్యాయము మత్తయి సువార్త. మీరు అక్కడ ఉండమని చెప్పాను కదా, మనం యాడకిళ్ళను మళ్ళీ అడిగే రావాలి. ఎందుకంటే ఈరోజు పాఠం అంతా అక్కడికే సంబంధించి ఉంటుంది కాబట్టి. 2వ వచనం మత్తయి సువార్త 24:2. అందుకైన మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా. ఏం చదువుతున్నావు అమ్మా? అన్నానా? సరే, సారీ నిసి. 22వ అధ్యాయం 2వ వచనం, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. రాజు దేవుడు అనుకుంటే కుమారుడు ఎవరు? అరే అమ్మ కృష్ణవేణి చెప్పండి. రాజు దేవుడైతే దేవుని కుమారుడు ఎవరు? పెద్దగా చెప్పండి. డౌట్ ఎందుకమ్మా?
యేసుక్రీస్తేనా? కన్ఫామేనా? వెరీ గుడ్. రాజు దేవుడు అనుకుంటే యేసుక్రీస్తు వారు దేవునిక కుమారుడు. ఆయనకి పెండ్లి విందు గురించినటువంటి వివరణ ఇదంతా కూడా. పెండ్లి విందా? అసలు పెండ్లి ఎప్పుడైంది యేసుక్రీస్తు వారికి అని డౌట్ మనకు వస్తుంది కదండి. అంటే పెండ్లి అనేది జరుగుతుంది కానీ అది ఇప్పుడు జరగదు. యేసుక్రీస్తు ఏమంటే బయట బోధలు సార్ మీరు యూట్యూబ్లో అన్ని మెసేజ్లు వినకండి, మీకే తలపోటు తలనొప్పి. పెద్ద పెద్ద స్పీకర్లు, అసలు లక్షల మంది పాస్టరు, లక్షల మంది విశ్వాసులు ఉన్న పాస్టరు, బిషప్ ఉన్నారంటే వాళ్ళకి అసలు బైబిల్ తెలియదు. చూడటానికి పైన అట్లా ఆర్భాటం ఉంటుంది, పైన పట్టారం లోన. ఏమండి ఒక్కొక్కసారి మనము 5 స్టార్ హోటల్లోకి వెళ్ళినా కానీ ఇడ్లీ వచ్చేసరికి 200 300 ఉంటుంది. ఏమండి 2 ఇడ్లీ వచ్చేసరికి 300 400 బిల్లు వేస్తాడు. ఈ రోజున ఇప్పుడు కలవరి చర్చి కనుక వెళితే అక్కడ చర్చి మెంబర్ అవ్వటానికి 10,000 రూపాయల ముందు కడితే చర్చి మెంబర్ రిసిప్ట్ మనకి ఇస్తారు, ఐడెంటిటీ కార్డు ఇస్తారు. అది పుట్టుకుని వీళ్ళందరూ కూడా మేము కలవరి చర్చి మెంబర్ తెలుసా, యూనో, అది ఏదో పెద్ద గొప్పలాగా. ఇక్కడ కూడానండి మేము టౌన్ చర్చికి వెళ్తాం, మీకు తెలుసా, మేము టౌన్ చర్చికి వెళ్తాం, అది గొప్ప. భూమి మీద ఇక్కడ ఉన్నంత వరకే ఈ గొప్పలు ఉంటాయి. చచ్చాక అందరు నరకానికి పోతారు. నువ్వు ఏ చర్చికి వెళ్ళావనే దేవునికి సంబంధం కాదు, దేవుడిచ్చిన వాక్యానుసారంగా బ్రతికే లేదనేది. కానీ ఈ రోజున జనాలు పెద్ద పెద్ద చర్చీలు, బిల్డింగులు, ఆర్భటాలు. అర్థమైందండి? అంటే 5 స్టార్ హోటల్స్లో ఖరీదు ఎక్కువ, కానీ ఇడ్లీ ఏం బాగోవు. కాకా హోటల్కి వెళ్ళి రోడ్డు పక్కన కాకా హోటల్స్ ఉంటాయి చూసారా, ఇడ్లీ చాలా బాగుంటాయి. కొన్ని చోట్ల మీరు అబ్జర్వ్ చేయండి, 5 స్టార్ హోటల్లో లేని టేస్టు రోడ్డు పక్కన. ఏ డేవిడ్, మనకు అలవాటేగా. నిజమే కాదు నేను చెప్పింది? నిజమే. కాబట్టి పెద్ద పెద్ద చర్చిల్లో మెసేజ్లు, వాక్యాలు ఏమి ఉండవు అక్కడ. సో ఇలాంటి చర్చిస్లోనే చిన్న చిన్న సంఘాల్లోని అద్భుతమైన సందేశాలను మీరు వింటున్నారు. చాలామందికి లేని భాగ్యం ఇది. కాబట్టి వాళ్ళు చెప్పే విషయాలు ఎలా ఉంటాయంటే యేసుక్రీస్తు వారికి 2వ రాకడ జరుగుతుంది. యేసుక్రీస్తు వారికి 2వ రాకడ జరిగిన తర్వాత ఆయన వధువు సంఘాన్ని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత పెండ్లి విందు ఉంటుంది 7 సంవత్సరాలు. ఇదంతా సోది కబుర్లు, దేనికి వాక్య రిఫరెన్స్ ఉండదు. యేసుక్రీస్తు వారు రాగానే పంచభూతాలు మొత్తం కూడా లయమైపోతే అని పేతురు గారు చెప్తుంటే, ఇంకా వచ్చాక మళ్ళీ ఇంక పెళ్ళి విందు ఇవన్నీ ఏంటండి మళ్ళా? ఏమంటే కనీస కామన్ సెన్స్ ఉండద్దా? నా మాటలే మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. క్రీస్తు వచ్చాక ఈ పెళ్ళిగిలే ఉండదు. సో ఇక్కడ మనం ఆలోచించినప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, రాజు దేవునిక కుమారుడైన యేసుక్రీస్తు వారి పెండ్లి విందు. అది ఎప్పుడో కాదు, ఆల్రెడీ యేసుక్రీస్తు వారికి పెండ్లి జరిగిపోయింది. ఆ మధ్య ఏదో ఆ సినిమా వచ్చింది, ఏంటది, ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ కాకుండా డా విన్సీ కోడ్, రూతమ్మ గారు చెప్పారు. దాంట్లో యేసుక్రీస్తు వారికి పెళ్ళయింది, మగ్దలేన మేరీతో పెళ్ళయింది, ఒక ఆడపిల్ల పుట్టింది. ఇక వెంటనే ఆయన ఒక బోట్ వేసుకుని టిబెట్కి వెళ్ళిపోయాడు. ఇవన్నీ ఆ సినిమాలో చూపించారు కదండి. కాబట్టి యేసుక్రీస్తు వారికి పెళ్ళయిందంటే అలా మీరు ఆలోచించకండి. పెళ్ళయింది ఎలా అయింది, ఎక్కడైంది, ఏ విధానంలో అంటే మనకు కొంచెం లోనికి వెళ్తే అర్థమవుతుంది. ముందుగా మనకి అర్థమయ్యే విషయం ఏంటంటే, ఆనాటి యూదులకు పెళ్ళంటే ప్రధానం చేస్తే పెళ్ళైనట్టే. ద్వితీయోపదేశ కాండంలో నుంచి ఒక మాట మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. శ్రద్ధగా మనం విందాం దేవుని మాటలను. 22వ అధ్యాయం ఒకసారి చూద్దాం దేవుని పిల్లలారా. 163వ పేజీ. ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయం 23 వాక్యం ఒకసారి విందాం.
ఓకే అమ్మ, చదవండి. కన్యక అయిన చిన్నది కన్యక అయిన చిన్నది ప్రదానము చేయబడిన తర్వాత, అంటే ఎవరికైనా ఒక ఆడపిల్లకి కన్యకకు ప్రదానము చేయబడిన తర్వాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో శయనించిన ఎడల ఆమెను గనక పాడు చేసినట్లయితే ఆ ఊరి గవని యొద్దకు వారిద్దరిని తీసుకొని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయక ఉన్నందున ఆమెను తన పొరుగువాని భార్యను, దేవుడు అక్కడ ఏమని మెన్షన్ చేశాడు? అక్కడ ఆ కన్యకకు ప్రధానం అనేది చేయబడింది. పిల్లలు, మీరు బయటికి వెళ్ళకూడదు. ప్రతిష్ట ఎందుకు మీరు బయటికి వెళ్తున్నారు? పెద్దక్క కూర్చోండి, అడుగుచండి, ఖాళీలో అడుగుచండి. కన్యకకు ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడిన తర్వాత దేవుడు ఆమెను ఏమని మెన్షన్ చేస్తున్నారంటే, ఆమె వేరే ఒక వ్యక్తికి భార్య అయిపోయింది ఆల్రెడీ. అంటే ప్రదానం చేసినప్పుడు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ ప్రదానం చేయబడినప్పుడే ఆ వ్యక్తికి భార్య అయిపోయింది ఆమె అని దేవుడు తన గ్రంథంలో రాయించాడు. కాబట్టి ఇశ్రాయేలులు యూదులకు ప్రధానం అంటే వాళ్ళు పెళ్ళైపోయినట్టే. మత్తయి సువార్త 1వ అధ్యాయం, మత్తయి గారి సువార్తలో నుంచి 1వ అధ్యాయంలో మరియమ్మ యేసేబులకు ప్రధానము చేయబడింది కదండి. ఎక్కువగా మనం క్రిస్మస్ సీజన్లో ఇలాంటి టాపిక్స్ వింటూ ఉంటాం. మత్తయి గారి సువార్త 1వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చూస్తే, దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన హాస్యని బైబిల్ చూడవా? చూడు, మరి దిక్కులు దోస్తావేంటి? 18వ వచనం, యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత, అంటే ప్రధానం అనేది జరిగిపోయింది. ఎవరికి? మరియంకి, యేసేపుకి. ఏమండి? సరే, జరిగిన తర్వాత 19లో ఆమె భర్త అయిన యేసేపు అని రాశాడు దేవుడు. ప్రధానమే జరిగింది. ప్రధానం జరగగానే యేసేపు ఆమెకి భర్త అయిపోతాడా? భర్తే. యూదుల యొక్క సాంప్రదాయము, యూదుల యొక్క ఆచారము, యూదుల యొక్క పద్ధతి ఏంటంటే, ప్రధానమైందంటే ఇక పెళ్ళి అయిపోయినట్టే లెక్క. ఇప్పుడంటే మనాళ్ళు ముందు ఏమో మరి ఎంగేజ్మెంటు, ఆ తర్వాత ఇప్పుడు పెళ్ళి అనేది ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ఏమంటారు? ఎంగేజ్మెంట్ అయిన తర్వాత భర్త భార్య అంటారా? వుడ్ బి, అంతేనా? అంటే కాబోయే భర్త, కాబోయే భార్య అనే పదాన్ని వాడతారు తప్ప భర్త భార్య అనరు ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయితే. కానీ అప్పుడైతే అలా కాదు. కాబోయే భర్త, కాబోయే భార్య, వుడ్ బి కాదు, కన్ఫామ్గా వాడిద్దరు భార్య భర్తలే. కాబట్టి మరియముకు ప్రధానం అనేది చేయబడిన తర్వాత ఆమె భర్త అని చెప్పేసి వాడారు. గర్భవతి అయ్యింది ఆమె. అందుకని నీతిమంతుడైనటువంటి యేసేపు గారికి, ఏంద్రా మేము ఇంకా పెళ్ళయింది కానీ మేమిద్దరం కాపురం చేయలేదు కదా, కానీ ఏంటి ఇదంతా? ఆమెకు మళ్ళా మరి గర్భవతి అయింది. లేదు, మరి ఇలాంటి వాళ్ళతో నేను ఇంకా కాపురం చేయను, మెల్లిగా సైలెంట్గా వదిలించుకుంటే పోయిద్ది అని తనలో తన మనసులో అనుకుంటాడు యేసేపు గారు. చూద్దాం అక్కడ 19వ వచనంలో, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాను. ఆమెకు విడాకులు ఇచ్చేయాలని ఆయన నిశ్చయించుకుంటాడు. ఏమంటే ఈ సంగతుల గురించి అతడు ఆలోచించుకొని చుండగా ఈయన ఎక్కడా విడిచిపెడతాడన్న ఉద్దేశంతో దేవుడు వెంటనే యాక్షన్లోకి దిగాడు. తన దూతను పంపించాడు. ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య, ఎంగేజ్మెంట్ అయింది, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు నువ్వు భయపడద్దు అని చెప్పారు. అంటే ఎందుకంటున్నానంటే, ఎంగేజ్మెంట్ అయిందంటే ఇక వాళ్ళిద్దరు భార్య భర్తలే, ప్రధానం అయిందంటే ఇక వాళ్ళిద్దరు భార్య భర్తలే. అర్థమైందా? ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి, మనకు సంఘాన్ని గురించిన ఒక మాట 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయానికి వెళదాం. 2 కొరింథీ పత్రికలో నుంచి
2 కొరింథీ 11వ అధ్యాయము వచనం 2 చూద్దాం. ఓకేమ్మా. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా వినండి, పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానం చేసి తిని. పరిశుద్ధాత్ముడు చెప్తున్న మాట ఇది. ఎవరికి ప్రధానం జరిగింది? సంఘంతో, కొరింథీ సంఘంతో, యూనివర్సల్ సంఘంతో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు వారితో సంఘానికి ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడింది అంటే అర్థం ఏంటి? పెళ్ళైపోయినట్టే. యేసుక్రీస్తు వారికి సంఘానికి పెళ్ళైపోయింది కాబట్టి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము. ఏంది పాస్టర్ గారు పెళ్లి ప్రసంగం చేస్తున్నాడు? ఇక్కడ ఎవరిది పెళ్ళి అనుకుంటున్నారా? ఓకే, 5వ అధ్యాయము ఎఫెసీ పత్రికలో నుంచి 22 నుంచి కనుక మీరు చదివితే మంచి విషయాలు వంటి. ఓకే అమ్మ, చదవండి. స్త్రీలారా యేసు ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండాలి. పెళ్ళైన వారలారా, స్త్రీలు తమ భర్తలకు నేను ఎందుకు లోబడాలని అనకూడదు. దేవుని యొక్క నియమం అది. అర్థమైందా? ఎట్లా? క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. క్రీస్తు సంఘమునకు శిరస్సు, హెడ్. భార్యకి భర్త హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, హెడ్, శిరస్సు. సంఘానికి ఎవరు శిరస్సు? యేసుక్రీస్తు వారు. 24 సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో, నేను కొన్ని విషయాలు లోబడతా అనకూడదు, ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడాలంతే. ఓకేనా? ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడాలి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు అనంటే, అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనానో లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకున్న వలనని వాక్యంతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. సంఘం కొరకు ప్రాణం పెట్టాడు. సంఘం. మరి ఇప్పుడు ఏం చేయాలి? మీరు భర్తలో భార్యల కోసం ప్రాణం పెట్టేంతకు ప్రేమించాలి. అయ్యో రాత అంటారా? నా కోసం ఏనాడని ఇడ్లీ తెచ్చాడా, టిఫిన్ తెచ్చాడా, బిర్యానీ తెచ్చాడా, పలావ్ తెచ్చాడా, బజ్జీలు తెచ్చాడా, ఆయన తిండిరాట మీ ఇంట్లోకి వస్తే నాకు పెట్టబడుద్దని అని అంటారా? ఏమండి, ఒకసారి మీరు కనుక ఈ విషయాన్ని గురించి మీరు ఆలోచిస్తే 28 అంటే ఈ వచనాలు మొత్తం మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమించ బద్దులై ఉన్నారంటే కంపల్సరీగా ప్రేమించాలి. ఎలాంటి భార్య అయినా సరే ప్రేమించాలి. మాట ఎన్నుదా, తిట్టుదా, గయ్యాడిదా, కోపిష్ట, భయంకరమైన వ్యక్తి, వాళ్ళనే బాగా మరి ప్రేమించదా, ఎలాంటిదైనా ప్రేమించాలంతే. అలాగే భర్త ఎలాంటి వాడైనా సరే లోబడాలి. సో ఈ విషయాలు మొత్తం కూడా మీరు అంటే ఒక భార్య భర్తల మధ్య ఎలాంటి సంబంధం ఉంటుందో ఆ సంబంధాన్ని క్రీస్తు సంఘానికి పోల్చి చెప్పాడు దేవుడు. మీకు అనిపించవచ్చు కదా, యేసుక్రీస్తు వారు దేవునికి కుమారుడే, మనము కూడా దేవునికి పిల్లలమే కదా, అంతేనా? ఆయన కుమారుడే, మనం కూడా పిల్లలమే కదా. అలాంటప్పుడు అన్నా తమ్ముడు బంధము, అన్నా చెల్లెల బంధము, అక్క తమ్ముడు అక్క చెల్లెల బంధము
లేదంటే అమ్మ కూతురు నాన్న కొడుకు బంధము, అలాంటి బంధాలను క్రియేట్ చేసి పెడితే బాగుండేది కదా. భార్య భర్తలు ఏంటి మరి విడ్డూరంగా లేదు అని మనకు అనిపిస్తుంది. అర్థమవుతుందండి? ఇక్కడ మీరున్నారా? యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడే, మనం దేవునికి పిల్లలమే. ఆయన మనకేమవుతాడు? అన్నయ్య కదా అయ్యేది. మరి ఒక అన్నయ్య తమ్ముడు మధ్య ఉన్న ప్రేమని, ఒక అక్క చెల్లి మధ్య ఉన్న ప్రేమని, లేదా ఒక అన్న చెల్లిలో అక్క తమ్ముడు ఇలాంటి బంధాలను చూపిస్తే బాగుండేదిగా. లేదంటే అమ్మ కూతురు మధ్య ఉన్నటువంటి బంధాన్ని, నాన్న కొడుకు మధ్య ఉన్న బంధాన్ని ఇలా చూపిస్తే బాగుండేది కదా. మరి భార్య భర్తలు ఏంటి అని అంటే, ఎందుకు దేవుడు అలా పెట్టాడంటే, ఈ యొక్క లోకంలో ఏ బంధమైనా కొన్ని దినాలకు విడిపోతుంది ఖచ్చితంగా. అన్న తమ్ముడు ఎంతకాలం వాళ్ళు కలిసి ఉంటారు? కొద్ది కాలమే ఉంటారో, పెళ్ళైనాక ఎవడు కాపురం వాడిదే. అక్క చెల్లెలు ఎంతకాలం ఉంటారు? వాళ్ళు పెళ్ళేదాకా ఎవరి కాపురం వాడిదే. ఓకేనా? అలాగే అమ్మ కూతురు నాన్న కొడుకు ఎంతకాలం వాళ్ళు ఉంటారు వాళ్ళ బంధం అని అంటే, వాళ్ళ బంధము వాడికి పెళ్ళైన తర్వాతే, కూతురుకి పెళ్ళయ్యే వరకే, కొడుకు పెళ్ళయ్యేంత వరకే. పెళ్ళయ్యాక విడిపోతారు అందరూ. కూతురు ఒక చోట, తమ్ముడు ఒక చోట, అన్నయ్య ఒక చోట, ఎవరి కాపురం వాళ్ళది. కానీ చచ్చిపోయేంత వరకు విడిచిపోయిన బంధం ఎవరిదంటే భార్య భర్తలది. నేను మొన్న డేవిడ్ అలేఖ్యతో మాట్లాడినప్పుడు ఆ సందర్భం ఏదో వచ్చింది, నాకైతే ఇది గుర్తు రాలేదు. కానీ ఎప్పుడైనా భార్య భర్తలని ఒక్కచోటే ఉంచాలి. పిల్లల మీద డిపెండ్ అవ్వటం, పిల్లల మీద ఆధారపడటం, అమ్మేమో కూతురు దగ్గర, నాన్నేమో కొడుకు దగ్గర, ఇలాంటి కార్యక్రమాలు అనేది చేయకూడదు. చనిపోయేంత వరకు కూడా వాళ్ళిద్దరిని ఒకే ఇంట్లో ఒకే రూములో వాళ్ళు ఉంచేస్తే వాళ్ళు తిప్పలాళ్ళు పడతారు. ఒకరికొకరు వాళ్ళు చేసుకునే సహాయము, సహకారం, ఒకరి కోసం వాళ్ళు చూపించుకునే ప్రేమ, ఆప్యాయతలు కానీ వాళ్ళిద్దరిని చచ్చిపోయేంత వరకు విడగొట్టే ప్రయత్నం ఎవరు కూడా చేయకూడదు. నువ్వేమో పెద్దోడి దగ్గర, నేనేమో చిన్నోడి దగ్గర, అలా చేయకూడదు, తప్పు. వాళ్ళిద్దరిని ఒకచోట ఉంచండి. ఒకళ్ళకి బాగపోతే మరొకళ్ళు ఎంత వాళ్ళు సపోర్ట్గా ఉంటారు. ముసలాళ్ళైనా సరే మెల్లిగా లేచి, ఈయన ఆమెకి, మా అత్త మామండి వాళ్ళిద్దరే ఉంటారు. ముసలాళ్ళు ఇద్దరు, ఆయనకి 70, ఆమెకి 65 ఏముంటాయి. వాళ్ళు కూర్చుని లేవాలా, లేస్తే మా ఇంటికి ఎందుకు రారంటే మెట్లు ఎక్కాలిగా, మేము రాలేమంటారు. కానీ వాళ్ళిద్దరూ చక్కగా చిన్న కొండ పెట్టుకొని వాళ్ళే కాసుకొని తింట ప్రశాంతంగా ఉంటారు. కొడుకు దగ్గరికి పోరు, ఇక్కడికి రారు. అంటే ఎందుకంటున్నారంటే ఇక అదంతే. చనిపోయేంత వరకు భార్య భర్తల మధ్య ఉండే బంధం అలాంటిది. పిల్లలు విడిపోతారు, అన్న తమ్ములు విడిపోతారు, అక్క చెల్లెళ్ళు విడిపోతారు. కానీ భార్య భర్తలు చచ్చిపోయేంతవరకు వాళ్ళు కలిసే ఉంటారు, విడిపోకూడదు కూడా. అందుకని దేవుడు మిగిలిన బంధాలతో వీళ్ళని పోల్చకుండా యేసుక్రీస్తు వారిని, అలాగే మరి సంఘాన్ని భార్య భర్తలుగా ఆయన పోల్చాడంటే, ఈ బంధము వీడని బంధం, చచ్చిపోయేంత వరకు కలిసి ఉండి అద్భుతమైన బంధంతో పోల్చాడు దేవుడు. ఎందుకంటే మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రస్తుతం మనందరినీ పరిపాలన చేస్తున్నాడు. మన కొరకు తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. మరి మనం ఏం చేయాలి? మన భర్తకు సేవ చేయాలి. భర్తకు సేవ అంటే వారంలో ఒకరోజు సేవ చేస్తే ఇక చాలంటారా? ఏమండి, నేను వారంలో ఒకరోజు అలెక్కే చెప్తుంది డేవిడ్కి, నేను వారానికి ఒకరోజే సేవ చేస్తానండి, బుధవారం కూడా చేస్తానులే అని అంటే అలా అంటదా? భార్య తన భర్తకి ప్రతిరోజు సేవ చేస్తుంది కదా. మరి భార్యలైన మీరు, సంఘమైన మీరు ఆదివారం ఒకరోజే వస్తానంటే మరి మిగిలిన రోజుల్లో అంటే ఒక భార్యగా, సంఘం అనే ఒక భార్యగా నీ భర్త అయిన యేసుక్రీస్తు వారికి ప్రతిరోజు మీరు చేయాల్సిన సేవ మీరు సరిగ్గా చేయట్లేదని మీకు అర్థమైపోతుంది. అర్థమైందండి? సరే, ఓకే, మనం ఇంకా పాఠానికి ముందుకెళ్దాం. ఎలా మనం వెళ్ళిపోతూ ఉంటే మనకి సబ్జెక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారికి పెళ్ళైపోయింది కదా. సో పెళ్ళైపోయిన తర్వాత ఇప్పుడు విందు ఏర్పాటు చేశాడు రాజు అయిన దేవుడు. మళ్ళీ అక్కడికి వెళ్దాం.
మత్తయి సువార్తలో నుంచి దేవుని పిల్లలారా తీయండి 22వ అధ్యాయం. మళ్ళీ ఇంకొకసారి అమ్మా, వచ్చిన 2 నుంచి మీరు అక్కడే ఉండాలని చెప్పాను మీకు ముందే. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లు విందు చేసిన ఒక రాజుని పోలి ఉన్నది. ఆ పెండ్లు విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రాళ్ళకు పోయేది. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను కొవ్విన పశువులను వధింపబడినవి అంత సిద్ధంగా ఉన్నది, పెండ్లి విందుకు రండి అని పిలువబడిన వారితో చెప్పడని వేరే దాసులను పంపాను. కానీ వారు లక్ష్యం చేయక ఒకడు తన పొలానికి మరి ఒకడు తన వ్యాపారానికి వెళ్ళిరి. సాకులు మొదలైనవి. మిగిలిన వాళ్ళని చంపేశారు. అంటే విందు అంటే ఏంది? దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారికి పెళ్ళి, ఆ పెళ్ళి విందు ఏంటి అనేది నేను మీకు గత కాలంలో కూడా మీకు చెప్పాను. గత 3 వీక్స్ బ్యాక్ కూడా దేవుని రాజ్యంలో క్రీస్తుతో కలిసి చేసే భోజనం అని ఒక టాపిక్ చెప్పాను. మీ అందరికీ అది గుర్తుందో లేదో? దేవుని రాజ్యంలో క్రీస్తుతో కలిసి భోజనం చేయటం అంటే ఏంటి అనేటువంటి టాపిక్ మీరు విన్నారు. కాబట్టి విందు అంటే ఇదిగో మన ముందు ఉంచబడినటువంటి రొట్టె ద్రాక్షారసం, క్రీస్తు శరీరం, క్రీస్తు యొక్క రక్తం. అలాగే వాక్యపు విందు కూడా. అంటే యేసుక్రీస్తు వారికి వాక్యం అనే పేరు ఉంది కాబట్టి, పైగా యేసుక్రీస్తు వారు నేను జీవాహారము అని చెప్పాడు కాబట్టి, సో ఇక్కడ ఉన్నటువంటి రొట్టె ద్రాక్షరసపు విందు ప్లస్ వాక్యపు విందు, జీవాహారమైనటువంటి వాక్యపు విందుకు దేవుడు తన కుమారుడైన పెండ్లి ఈ విందుకు ఎవరిని ముందుగా ఆహ్వానించాడు? ఎవరి దగ్గరికి ఆయన పంపించాడు అని అంటే ఇశ్రాయేలీల మధ్యకు పంపించాడు. కంటిన్యూగా క్లాసుకు వస్తే నా పాట మీకు అర్థమైంది. కంటిన్యూ క్లాసుకు వచ్చినా మనసు పెట్టి వింటేనే మీకు అర్థమవుతుంది, లేకపోతే మీకు అర్థం కాదు. తన దాసులను ఎక్కడికి పంపించాడు? యేసుక్రీస్తు వారిని కానీ, అపోస్తలను కానీ, మరి సంఘ పెద్దలను కానీ, సేవకులను కానీ, సంఘాన్ని మొత్తాన్ని కూడా ఎక్కడికి పంపించాడు దేవుడు? ఆ విందు కోసము యూదుల మధ్యకే పంపించాడు. కానీ యూదులు ఏం చేశారు? చాలామంది సాకులు చెప్పారు. ఎలాంటి సాకులు చెప్పారు అనే విషయాన్ని మత్తయి రాయలేదు, కానీ లూకా గారు రాశాడు. ఒక్కసారి ఆడికెళ్ళి మళ్ళీ అక్కడికి వద్దాం. లూకా సువార్త 14వ అధ్యాయం. లూకా సువార్తలో నుంచి 14వ అధ్యాయం. దేవుని పిల్లలారా 16 నుంచి చూద్దాం. లూకా సువార్తలో నుంచి 14వ అధ్యాయం 16 చూద్దాం. దేవుని పిల్లలారా, ఆయన అతనితో ఇట్లా నేను ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమైన ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. ఏమని చెప్పారు? మొదటివాడు, నేనొక పొలము కొని ఉన్నాను, ఆవశ్యకముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. ఇంకొకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నాను. ఇంకొకడు, నేను ఒక స్త్రీని వివాహము చేసుకున్నాను. అయితే ఏమైంది? పెళ్లి చేసుకుంటే రావా? పెళ్లి చేసుకుంటే రారని అంటే పెళ్లి చేసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందనే విషయాన్ని కొరింథీయులకు రాసిన వద్దులండి, టైం ఉండదు మనకి. 7:33, 34 కనుక చదివితే పెళ్ళి కాకముందు దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలని ఆడవాళ్ళు మగవాళ్ళు చూస్తారు. పెళ్ళైన తర్వాత మొగుడిని ఎలా సంతోషపెట్టాలా అని భార్యని ఎలా సంతోషపెట్టాలని భర్త చూస్తారని దేవుడే చెప్పాడు అక్కడ క్లియర్గా. అందుకని పెళ్ళైంది కాబట్టి రానన్నాడు ఒకడు. ఇంకొకళ్ళు అంటే దీనికి ఇంకొకళ్ళు ఏమన్నారంటే, నేను పొలాన్ని కొన్నాను కాబట్టి చూడటానికి వెళ్తున్నాను అన్నాడు. ఒకసారి మీరు ఆలోచించండి, పొలాన్ని చూశాక కొంటారా, కొన్నాక చూస్తారా? ఏమా, ఒక ఇల్లు మనం కొనాలి, పొలం కొనాలి, చూశాక కొంటామా, కొన్నాక చూస్తామా?
మరి ఇది అబద్ధం కదా, సాగు కదా. ఏమండి, ఇంకొక ఆయన ఎడ్లు కొన్నాము వాటిని పరీక్షింప వెళ్తున్నానని మరొకటి చెప్పాడు. కొన్న తర్వాత పరీక్షిస్తారా? పరీక్షించాక కొంటారా? కొంతమంది గేదెలను కొనేటప్పుడు ఆ పాలు పిండే విధానం కానీ, పాలు ఎన్ని అవుతున్నాయి, లీటర్, ఇవన్నీ పరీక్షించి మరీ కొంటారు. ఎడ్లని పరీక్షించాక కొంటారు తప్ప కొన్నాక పరీక్షించరు కదా. అంటే దేవుడు పిలుపునిచ్చినప్పుడు అందరూ సాకులు చెప్పారు. అదే, అరే దేవుడు పిలిస్తే రాకపోవటం ఏంటండి అసలు? ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు మనందరినీ ఎవరైనా ఒకరిని ఇక్కడ ఎమ్మెల్యేగా రమ్మన్నారు, అర్థమైందండి. నన్ను ఒకసారి ఇక్కడ ఎవరు మనకి ఎలక్షన్స్ ముందు మన నాదెండ్ల మోహన్ గారు రమ్మని నన్ను పిలిపించారు. నాకు ఆ రోజు నాకు వీలు పడలేదు. ఆ తర్వాత మరలా కబుర్ చేస్తే వెళ్ళాను. అంటే ఓట్ల రేపు 2 days అనగా నాతో మాట్లాడి కొంచెం సంఘానికి చెప్పండి, ఓట్లు మాకేమని చెప్పండి అని ఇది కాసేపు మాట్లాడడానికి ఫోటో అది దిగి అంతా చేశారు. అంటే ఎమ్మెల్యే ఒకప్పుడు ఆయన స్పీకర్ గారు కదా, ఎమ్మెల్యేగా చేశారు, స్పీకర్గా ఆయన చేశారు. రమ్మన్నారు కాబట్టి నాకు అప్పుడు వీలు పడకపోయినా తర్వాత వెళ్ళాను. అంటే మీలో ఎవరికైనా ఇప్పుడు కనుక సండేనే కనుక మిమ్మల్ని ఎమ్మెల్యే రమ్మంటే మీరు వెళ్తారంటే మీకు తెలుసు, అది ఖచ్చితంగా మనం వెళతాం. ఒక ఎంపీ గారు పిలిస్తే, సీఎం గారు చెప్పారండి రమ్మని, మిమ్మల్ని ఉంటారా, వెళ్తారా? సీఎం గారండి నన్ను రమ్మన్నారండి, పిఎం గారు పిలిస్తే, మోడీ గారు పిలిస్తే, ఏమండి అమెరికా దేశ అధ్యక్షుడు ఉన్నాడే ట్రంప్, రా అమెరికా కంటే వీసా పంపిస్తానంటే, మీ అమ్మొద్దన్నా, మీ నాన్నొద్దన్నా, అక్క చెల్లి భర్త భార్య ఎవరు కాదన్నా ఆగుతావా? ఉరక, నీకు తెలీదు, పక్కన వాడేసి మొత్తం వెళ్ళిపోతాం. ఎందుకని? అమెరికా అధ్యక్షుడు రమ్మన్నాడు, నన్ను పిలిపించాడని. వెళ్ళమా? ఖచ్చితంగా వెళతాం. గొప్పోళ్ళు కదండి. అరే దేవుడు అంటే ఏంటండి? ఈ ప్రపంచాన్ని, ఈ విశ్వాన్ని తనకు నోటి మాట చేత సృష్టించినటువంటి గొప్ప వ్యక్తి కదా ఆయన, సృష్టికర్త కదా ఆయన. సృష్టికర్త పిలుపునిచ్చాడు రమ్మని విందుకి. అరే రాకపోతే దేవునికి మరి ఎలా ఉంటుంది? కోపం అయిదా? కోపం రాదా? 22:7 మత్తయి సువార్త. 22:7 కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఏమండి మీరు విన్నారు కదా, టైటస్ అనే చక్రవర్తి ద్వారా రోమా సైన్యం కాబట్టి రాజు కోపపడి తన సైన్యాన్ని పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము యెరూషలేము పట్టణం అంతా తాగలో పెట్టించాడు. ఇది మనం లాస్ట్ సండే విన్నటువంటి విషయం. ఎందుకని? వాళ్ళు రాలేదు, రాజ్య సువార్త వాళ్ళు వినలేదు, పట్టించుకోలేదు, రమ్మంటే విందుకి. లోక సువార్త 14వ అధ్యాయం, లోక సువార్త 14వ అధ్యాయము అందరు తీయాలి. లోక సువార్తలో నుంచి దేవుని పిల్లలారా 14:21 ఇక ఎప్పుడైతే వాళ్ళు యూదులు రాలేదో, ఆ పిలుపుని, దేవుని యొక్క పిలుపు యేసుక్రీస్తు వారి ద్వారా అపోస్తలుల ద్వారా విన్న ఆ పిలుపుని వాళ్ళు వినలేదు. దేవుడు ఏం చేశాడంటే 21 వచ్చి, అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి నీవు త్వరగా పట్టణపు వీధులలోనికి వెళ్ళి, సందులలోనికి వెళ్ళి బేదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పాను. అది యూదులకు ఎప్పుడైతే ఆ భయంకరమైనటువంటి శిక్ష వచ్చిందో, ఇక వెంటనే ఆ రాజ్య సువార్త, మరి ముఖ్యంగా ఆ విందు కోసం దేవుడు ఎవరిని పిలిచాడయ్యానంటే, ఇదిగో వెళ్ళిపో, ప్రపంచానికి వెళ్ళిపోండి, మీరు సర్వలోకానికి వెళ్ళిపోండి, సర్వ సృష్టికి వెళ్ళిపోండి, సువార్తను చెప్పండి, అందరినీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇచ్చేసి నాకు వాళ్ళ శిష్యులుగా చేసేయండి.
సో ఆ రీతిగా అక్కడ నుంచి షిఫ్ట్ ఇప్పుడు అన్యులైన మన మధ్యకు వచ్చింది. సో ఇప్పుడు మనందరిని దేవుడు ఈ విందుకు ఆహ్వానిస్తున్నటువంటి సందర్భం మన గురించి విన్నాం. ఎప్పటి వరకు విన్నారు కదండి. ఒక పాట పాడతారా? ఇక్కడే ఉన్నారా? ఒక పాట పాడండి, మీద ఒకటి పాడండి. వేకొలది ఎన్ని ఉన్నా నాకు అందులో లేద్దాం ఒకసారి స్టాండప్. యేసుని ప్రేమ ఒకటి చాలును, నన్ను ప్రేమించిన యేసు నాకు చాలును. వేగులది ఎన్ని ఉన్నా నాకు యేసుని ప్రేమ ఒకటి చాలు. అందరు ఇక్కడే ఉన్నారా? అంటే మళ్ళా కంటిన్యూగా అంటే మీకు కాళ్ళు పట్టేస్తాయి కదా నొప్పులని. ఓకే, మంచిది. ఇప్పుడు అన్యులైన మన మధ్యకు పిలుపు వచ్చింది. ఇక్కడ నుంచి మన గురించి విందాం. పేతురు గారి మొదటి ప్రసంగంలో సుమారుగా 3,000 మంది బాప్తీసాలు పొందారు. ఆదికాల సంఘము వాళ్ళ బాప్తిసం పొందిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? అపోస్తల కార్యంలో నుంచి 2వ అధ్యాయము, అపోస్తలులు 2వ అధ్యాయము 46 చూద్దాం ఒకసారి దేవుని పిల్లలారా. అపోస్తల కార్యములో నుంచి 2వ అధ్యాయము 46 చూద్దాం. అపోస్తల కార్యములు 2:46. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు అనుందండి. బాప్తిసం పొంది ఒక సంఘం అనేది ఏర్పడిన తర్వాత ఏమండి, సంఘము ప్రతి దినము తప్పకంటే ఏంటి అర్థం మీకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనము ప్రతిరోజు కూడా ఏదో ఒక పనికి, ఏదో ఒక వ్యాపారానికి, ఏదో ఒక ఉద్యోగానికి మనం వెళ్ళామనుకోండి. కానీ సో రేపు కూడా వెళ్ళాలి. రేపు మనకు అనుకోకుండా ఒక ఫంక్షన్ వచ్చింది, కార్యక్రమం వచ్చింది. అసలైతే నాకు రేపు ఖచ్చితంగా మరి డ్యూటీకి వెళ్ళాలి, లేదంటే పనికి వెళ్ళాలి. పనికి వెళ్తే నాకు డ్వాక్రా కట్టాలి, కానీ చుట్టాలు తప్పట్లేదు, తప్పక వెళ్ళాలి అని అంటాం కదండి. అంటే తప్పకంటే ఖచ్చితంగా వెళ్ళటానికి వీలు పడకపోయినా, ఉద్యోగం ఉన్నా, వ్యాపారం ఉన్నా, ఏమండి మరి పనులు ఏమున్నా, ఒంట్లో బాగపోయినా సరే తప్పదుగా. మరి చుట్టాల ఫంక్షన్ కదా, ఈరోజు మనం వెళ్తే కదా వాళ్ళు వచ్చేది, తప్పక మరి వెళ్ళాల్సిందే మరి అని అంటాం మనం. అంటే ఎలాంటి పరిస్థితులు మనకు ఉన్నా తప్పక వెళతాం కదండి. అప్పుడు వాడే పదం కదా. ఇక్కడ సంఘాన్ని గురించి మాట్లాడుతూ వాళ్ళు ప్రతిదినము తప్పకంటే, వాళ్ళకి ఉద్యోగాలు లేవా, వాళ్ళకి వ్యాపారాలు లేవా, వాళ్ళకి ఇంట్లో పనులు లేవా, భర్త లేడా, భార్యలు లేరా, పిల్లలు లేరా, అమ్మ నాన్న లేరా, వాళ్ళకి పనులు లేవా, వాళ్ళకి రోగాలు లేవా? ఎలా ప్రతి దినం వాళ్ళు ఎలా కూడుకున్నారండి? వాళ్ళు వారములో ఒక్కరోజే కనపడతాం కదండి మనం, ఒక్కరోజే. కానీ సంఘం ఎలా ఉందంటే ప్రతి దినము తప్పక కంపల్సరిగా వాళ్ళు సంఘము కూడుకున్న వాళ్ళు ఏం చేశారు? దేవునికి పిలుపు ఒకటి ఉంది కదా, అందరి దగ్గరికి వెళ్ళండి, ఈ విందు కోసం అందరిని పిలవండి అని చెప్పాడు. ఎందుకని? యూదులు రాలేదు కాబట్టి, ఇదిగో అన్యుల మధ్యకి వెళ్ళి ఈ పిలుపు అందరూ వచ్చి ఏం చేయాలి? ఇక్కడ ఈ విందును వాళ్ళు స్వీకరించాలి. సో ఆదికాల సంఘము దేవుని యొక్క పిలుపు అపోస్తలుల ద్వారా దేవుడు వారిని పిలిచినప్పుడు వాళ్ళు సంఘముగా కూడా వాళ్ళు ఏం చేశారంట? అపోస్తలుల బోధ యందును, ప్రార్థన యందును, రొట్టె విరుచట యందును, సహవాసమందును కంటిన్యూగా ఉన్నారు అని చెప్పారు. అక్కడ దేవుడు అపోస్తలుల ద్వారా వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళు చేసినటువంటి పని ఏంటంటే, తప్పక ఎన్ని పనులున్నా సరే ప్రయాణాలు పక్కన పడేసి, అన్ని పక్కన పడేసి ఖచ్చితంగా వాళ్ళు తప్పగా వాళ్ళు కూడుకునేవాళ్ళు. సంఘంలో వాళ్ళు కూడా ఏం చేసేవాళ్ళు? రొట్టె విరుచుకునేవాళ్ళు, దేవుని వాక్యాన్ని వాళ్ళు వినేవాళ్ళు, అపోస్తలుల బోధలో వాళ్ళు ఉండేవాళ్ళు.
ఈ రోజున దేవుడు కూడా ఒకనాడు అపోస్తలుల ద్వారా వాళ్ళకి పిలిపించినట్లుగా ఈ రోజున తన సేవకుడనైన నా ద్వారా మీ అందరికీ పిలుపునిస్తున్నాడు. ఏమనంటే మీరు తప్పక దేవుని యొక్క సన్నిధికి రావాలి, ఇక్కడ మీరు కూడుకోవాలి. ఇదిగో ఇక రొట్టె ద్రాక్షరసమైన విందుతో పాటు ఈ వాక్యపు విందుని మీరు ఖచ్చితంగా అంగీకరించాలని దేవుడు నా ద్వారా పిలుస్తున్నప్పుడు మరి మీలో ఎంతమంది వస్తున్నారు ఒకసారి మీరుగా పరీక్షించుకోండి. ఒక సీఎం పిలిస్తే వెళ్ళమా? పిఎం పిలిస్తే వెళ్ళమా? అమెరికా అధ్యక్షులు పిలిస్తే ఖచ్చితంగా వెళతాం కదా. అలాంటిది విశ్వాన్ని క్రియేట్ చేసినటువంటి విశ్వ చక్రవర్తి అయినటువంటి దేవుడు, ఈ విశ్వాన్ని పుట్టించినటువంటి దేవుడు తన సేవకుని ద్వారా మిమ్మల్ని అందరిని పిలుస్తూ ఉంటే, తనకి విందు కోసం, వాక్యపు విందు కోసం పిలుస్తూ ఉంటే ఎంతమంది సంఘానికి వచ్చి ఇక వాక్యపు విందును వాళ్ళు స్వీకరిస్తున్నారు మీరుగానే పరీక్షించుకోండి. ఈ పూట హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం చివరిగా ఆ ప్యాసేజీని మనం ధ్యానం చేసుకుని క్లోజ్ చేసుకుందాం. చివరిగా ఈ ప్యాసేజీని మనం ధ్యానం చేసుకుని మనం క్లోజ్ చేసుకుందాం. దేవుని పిల్లలారా, అందరూ తీయాలి హెబ్రీ పత్రికలో నుంచి. హెబ్రీలోకి రాసిన పత్రిక దేవుని పిల్లలారా 10వ అధ్యాయం. దేవుడు సంఘానికి చెప్తున్న మాట ఇది. దేవుడు పరిశుద్ధాత్మ అపోస్తలుల ద్వారా, సేవకుల ద్వారా సంఘానికి చెప్తున్న మాట. హెబ్రీ 10 అధ్యాయం 24. ఇప్పుడు ఇదే మనం ధ్యానం చేసి ఇంకా క్లోజ్ చేద్దాం. ఓకే. కొందరు మానుకొనుచున్నట్లుగా, అందరు కాదు, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుట మానక అని ఇక్కడ ఉంది కదండి. సంఘానికి అందరు మానరు, కొందరే. శ్రద్ధగా వినాలి ఇక్కడ నుంచి మీరు. సంఘానికి కొందరు గురించి మాట్లాడుతున్న విషయం ఏంటంటే, కొందరు మానుకొనుచున్నట్లుగా అంటే మానే బ్యాచ్ ఉంటారు కదా. ఏమండి, దేవుని దగ్గర అటెండెన్స్ ఉంటుందండి. అర్థమైందా? స్కూల్లో అటెండెన్స్ లాగా ఆదివారం ఎవరెవరు వచ్చారు? డేవిడ్ వచ్చాడా? ఇంకెవరు వచ్చారు? అలేఖ్య వచ్చిందా? అందరి పేర్లు అటెండెన్స్. బుధవారం ఎవరెవరు వచ్చారు? సునంద వచ్చిందా? సునీత వచ్చిందా? శుక్రవారం ఎవరెవరు వచ్చారు? అటెండెన్స్. కృతజ్ఞత కూడికి ఎవరెవరు వచ్చారు? సువార్త కూడికి ఎవరెవరు వచ్చారు? 139వ కీర్తన ఇప్పుడు మీరు చూడొద్దు, తర్వాత చూసుకోండి. మొదటి 3వ వచనం కానీ మీరు చూస్తే, మనం కూర్చోవటం, మనం లేవటం, మనం పండుకోవటం, మనకి నడక, ఎక్కడికి పోతున్నామో, ఎక్కడ కూర్చున్నామో, ఇవన్నీ కూడా దేవుని యొక్క సన్నిధిలో రికార్డ్ అయిపోతున్నాయి అని అక్కడ ఉంటుంది. అంటే అందరికీ అటెండెన్స్. నువ్వు ఎప్పుడైతే బాప్తిస్తాన్ని పొంది సంఘంలో రాజ్య సభ్యులుగా అయ్యావో, సో సంఘముగా కూడుకోవలసి నువ్వు ప్రతి ఒక్కరు కూడా ఆదివారం వచ్చారా, బుధవారం వచ్చారా, శుక్రవారం వచ్చారా, కృతజ్ఞత కొడుకులకు వచ్చారా, సువార్త కొడుకులకు వచ్చారా, దేవుని దగ్గర ఖచ్చితంగా అటెండెన్స్ అనేది ఉంటుంది. ఎంత మీకు అటెండెన్స్ ఏంది మీకే తెలుసు. కంటిన్యూగా అటెండెన్స్ ఉంటేనే మన వాళ్ళకి స్కాలర్షిప్లు కానీ, అమ్మఒడి కానీ, అమ్మఒడి ఏంది ఇప్పుడు ఇది మారిందిగా, తల్లికి వందనం, తర్వాత ఇంకేంటి ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ పెద్దవాళ్ళకి. అర్థమైందండి? మా పిల్లలకి కంటిన్యూగా వాళ్ళు కాలేజీకి వెళ్తేనే వాళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్ పడిద్ది. వాళ్ళందుకే మానరు, కంటిన్యూగా వాళ్ళు వెళ్తూనే ఉంటారు. మంచిదేలండి. అంటే ఎందుకంటున్నానంటే కంటిన్యూగా వెళ్ళాలి కదా మరి మనం హాజరు కోసం, లేకపోతే పరలోకం ఉండదు కదా. సో ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. కొందరు మానుకొనుచున్నట్లుగా. ఎందుకు మానుతున్నారు సంఘం? అసలు ఎందుకు మానుతున్నారంటే దానికి ఎన్నో కారణాలు ఉంటాయండి. ఊరు ప్రయాణం ఉందండి, మా చుట్టాలు ఉన్నారండి, మా అన్నయ్యే, మా అక్కే, మా చెల్లె, మా తమ్ముడే, మా అమ్మే, మా నాన్నే, మా కొడుకే, మా కూతురే, మా బంధువులే, మా రక్త సంబంధికులే, మా అమ్మాయినండి, మా నాన్న, మా కూతురేనండి అని చెప్పేసి. ఎందుకు మానుతున్నామంటే ఇదే మనం చెప్పే సాకులు కదా.
కాబట్టి ఇలాంటి బ్యాచ్ ఉన్నారు కాబట్టి, సో కొంతమంది బ్యాచ్ సంఘంలో ఉంటారు కాబట్టి మానుతున్నారు కాబట్టి వాళ్ళ గురించి చెప్పిన మాట, మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక్క. ఆజ్ఞ అండి ఇది. మానొద్దు అనేది ఆజ్ఞ. వింటున్నారా? ఎడే ఉన్నారా మీరు? పండు తినవద్దు ఆజ్ఞనేనా? తింటే పాప అతిక్రమించినట్లే కదా. పోయారు, చావలేదు వాళ్ళు, చచ్చారు. నువ్వు తిన్నావంటే చస్తావని చెప్పాడు కదా, చచ్చిపోయారు వాళ్ళు ఆత్మీయంగా. అర్థమైందండి? అంటే దేవుడు వద్దు అంటే నువ్వు కనుక చేస్తే అదేమైతే ఆజ్ఞ అతిక్రమించినట్టు అవుద్ది. నువ్వు సమాజం కొడుకోవడం మానవద్దు అంటే నువ్వు మానుతున్నావంటే ఏం చేయాలి? నువ్వేం చేస్తున్నావు? ఆజ్ఞని అతిక్రమించి పాపము చేసావని కదా. చాలామంది ఎలా అనుకుంటారంటే చర్చి మానేస్తే అది పెద్ద తప్పుగా అనిపించట్లేదు వాళ్ళకి. సంగముగా మానొద్దు అనేది ఆజ్ఞనైతే, ఆజ్ఞ అతిక్రమిస్తే ఏమవుతుంది? అది పాపమే కదా. మరి పాపమని అనుకోవట్లే మనలో కొంతమంది. బుధవారం వెళ్ళిపోతే ఏమైందిలే, శుక్రవారం వెళ్ళిపోతే ఏమైందిలే, కృతజ్ఞత గుడుకులు వెళ్ళిపోతే ఏమైందిలే, సువార్త గుడికి వెళ్ళిపోతే ఏమైందిలే, గృహ కూడికలు వెళ్ళిపోతే ఏమైందిలే అంటే వీళ్ళు ఆజ్ఞను అతిక్రమించి కూడా మేము ఏమి తప్పు చేయాలన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోతున్నారు. ఇది ఎలాగో తెలుసా? ఇది సైతాను చేస్తున్న పని అన్న సంగతి చాలామందికి తెలియదు. 36 కీర్తనలో నుంచి ఒక మాట చూద్దాం, మరలేడుకొద్దాం. 36వ కీర్తనలో నుంచి, దేవునికి పిల్లలారా, అన్ని మాటలు నేను మీకు ఖచ్చితంగా మీకు చెప్పాలి, ఏమి దాచుకోకుండా, లేకపోతే నాకు వచ్చింది మరలా ప్రాబ్లం. ఓపెన్గా చెప్పాలి అన్ని విషయాలని. 36వ అధ్యాయం చూద్దాం, కీర్తన గ్రంథంలో నుంచి 36వ అధ్యాయం. దేవుని పిల్లలు త్వరగా తీయండి, 470వ పేజీ. 36వ అధ్యాయం కీర్తన మొదటి వచనం. భక్తిహీనుల హృదయములో, భక్తిహీనత, భక్తులే. ఇప్పుడు రక్తహీనత అంటే చెప్పాలే. రక్తహీనత అంటే రక్తము లేదు, తగ్గిపోయింది. భక్తిహీనత అంటే భక్తి లేదు, తగ్గిపోయింది. బాప్తిసం ఇప్పుడు బాగానే ఉన్నారు భక్తిగానే, ఇప్పుడు ఏమయ్యారు? రక్తహీనతలాగా. భక్తిహీనత, రక్తం ఎక్కించాలి కదా, భక్తి మరి ఎక్కించాలి కదా, ఎక్కించుకోవాలి కదా, రావాలి కదా, రారు. ఈ భక్తిహీనులు ఏమంటున్నారంటే, భక్తిహీనుల హృదయంలో అతిక్రమం అతిక్రమించి కూడా దేవోక్తి వలె పలుకుచున్నది. అంటే వీళ్ళు అతిక్రమించి కూడా మేము దేవుని చిత్త ప్రకారంగానే బ్రతుకుతున్నాం. తెలుసా మీకు? వీళ్ళు బుధవారాలు ప్రార్థనలకు రారు, శుక్రవారం గృహ గుడులకు రారు, కృతజ్ఞత గుడులకు రారు, సువార్త గుడులకు రారు, ఆదివారం కుదిరితేనే వస్తారు. ఇలాంటి వాళ్ళంట అతిక్రమించి, దేవుని ఆజ్ఞను అతిక్రమించి వాళ్ళు ఇచ్చిన వాళ్ళ యొక్క అతిక్రమము వాళ్ళకి ఎలా అనిపించింది అంటే దేవోక్తిలాగా వాళ్ళకి అనిపించిందంట. నేనేం తప్పు చేయలేదమ్మా, నేను ఎప్పుడు మంచిగానే ఉంటున్నా, నేను భక్తిగానే ఉంటున్నా, నా కుటుంబం ఎప్పుడు కూడా భక్తిగానే ఉంటుంది, నా పిల్లలు, నా కొడుకు, నా కూతురు సూపర్, పరిశుద్ధులు, నెంబర్ 1, బంగారం, దేవుళ్ళు. అతిక్రమించి కూడా అంటే ఒకసారి ఆలోచించండి మీరు. నేను చాలాసార్లు మీకు ఒక విషయాన్ని చెప్తూ ఉంటాను, విశ్రాంతి గారు వినాలి. సాతానిక ప్రధానమైన ఆయుధం ఏంటంటే మనలను దేవునిలోనే ఉన్నట్లుగా భ్రమింపచేసి దేవునికి దూరం చేయటం వాడికి ప్రధానమైన ఆయుధం. వినారా? హలో, మనము దేవునిలోనే ఉన్నట్లుగా భ్రమింపచేసి దేవునికి వెలుగు దూరం చేయటం. అలాగే సంఘములో ఆజ్ఞలు అతిక్రమించి, కూడికలను అతిక్రమించి
అతిక్రమించి నేను ఐఎమ్ పర్ఫెక్ట్, నేను చాలా మంచివాడు, నేను చాలా నీతిమంతుడిని. నా అంత నీతిమంతుడు లేడు డేవిడ్ కదా. ఐఎమ్ పర్ఫెక్ట్, నేను నీతిమంతుని అంటాడు. అరే యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే మీరు చెడ్డవారని చెప్పాడా? డేవిడ్ చెప్పాడా? నువ్వేమంటా? నేను మంచివాడిని అంటావు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట నమ్మాలా, దేవుడు చెప్పిన మాట నమ్మాలా? ఇప్పుడు ఇది ఎట్లా ఉందంటే, డాక్టర్ వద్దకు వెళ్ళామండి, బీపీ టెస్ట్ చేసి చెప్పాడు, డేవిడ్ నీకు బీపీ ఉందయ్యా. నాకు బీపీ ఉందంటావేంది, మంచోండి పర్ఫెక్ట్ అండి. దీన్ని బట్టి అర్థమవుతుంది నీకు బీపీ ఉందో లేదో. దీన్ని బట్టి దేన్ని బట్టి నువ్వు ఇంతగా రియాక్ట్ అవుతున్నావు కదా. నాకు బీపీ ఏంటి అంటున్నావు కదా నువ్వు డాక్టర్ మీద. అర్థమైందయ్యా నీకు బీపీ ఉందా లేదో, వెలుగిల్లా అని అంటాడు. అంటే డాక్టర్ గారు పరీక్షించి చెప్పినా ఒప్పుకో కొంతమంది. అలాగే చాలామంది నీతిమంతుడు ఒక్కడునో లేడని బైబిల్ చెప్తూ ఉంటే నేనే నీతిమంతుడు అన్నాడు ఒకడు, నేను చాలా మంచివాడిని అంటాడు ఇంకొకడు. అంటే వీళ్ళు అతిక్రమిస్తూ తప్పులు చేస్తూ కూడా మంచోడనే ఫీలింగ్ అండి. మీకు కూడా తెలుసా, యేసుక్రీస్తు వారు చెప్పారు కొంతమంది మర్డర్లు చేస్తూ కూడా దేవుని సేవ అనుకుంటారంట. మీకు తెలుసా? చూద్దాం ఒకసారి తీయండి, యోహాను సువార్త 16వ అధ్యాయం త్వరగా. యోహాను సువార్త దేవుని పిల్లల 16వ అధ్యాయం 97వ పేజీ. యోహాను సువార్త 16వ అధ్యాయం వచనం 2 చూద్దాం. ఓకేమ్మా. వారు మిమ్మును సమాజ మందిరములో నుండి వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకున్న కాలము వచ్చుచున్నది. ఏంటండి మరి ఘోరంగా పోతే ఏమండి, వాళ్ళు ఎవరండి? ఉగ్రవాదులు. పాకిస్తాన్ బోర్డర్లో ఉంటారు కదా, మిలిటెంట్లో ఉగ్రవాదులు, ఐఎస్ఐ ఇది అంటారు కదా. వాళ్ళు చేసేది ఏంటి? వాళ్ళు మారణకాండ, జిహాద్, దానికి వాళ్ళకి పేరు జిహాద్. అంటే ఇది పవిత్ర, మేము దేవునికి సేవ చేసుకుంటున్నాం అంటే మనుషులను చంపి దేవుని సేవ ఏంటి అసలు? సో యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, మనుషులను చంపేవాడు కూడా మనసులో వాడు ఏమనుకుంటున్నాడు, నేను దేవునికి, దెయ్యాలు బాగా పట్టినవాడు మాట్లాడే మాట అది. అలాగే కొంతమంది అతిక్రమించి, సంఘాన్ని అతిక్రమించి, చర్చీలు మానేసి, బుధవారం లేదు, మరో కుడికి లేదు, సండే కుదిరితే వచ్చే బ్యాచ్ ఉన్నారే, మేము కరెక్టే, మేము పర్ఫెక్టే, నాలుగు ఏ తప్పు లేదు, అతిక్రమించి చర్చకు రాకుండా కొడుకులు మానేసి అతిక్రమించి కూడా తప్పులు చేస్తూనే ఐఎమ్ పర్ఫెక్ట్. సైతానండి వీళ్ళకి దెయ్యం బట్టి అలా మైండ్లో అనిపిస్తూ ఉంటుంది వీళ్ళ చేత. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా? వీళ్ళందరూ దెయ్యం బట్టి, దెయ్యమే వాళ్ళ చేత నీకేమే నువ్వు పర్ఫెక్ట్ అయితే, ఇదేంట్రా నాయన చర్చి మానేస్తే పర్ఫెక్ట్ ఏంటి? బైబిల్ చెప్తున్నమాట. మళ్ళీ అక్కడికి వెళ్దాం, మనం టైం మనకి సరిపోదు కాబట్టి. హెబ్రీయులకు రాసిన పత్రిక దేవుని పిల్లలారా, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24 నుంచి మరొకసారి. మీరు అక్కడే ఉండాలి, ఎక్కడికి వెళ్ళదు, ఎటన్నా వెళ్ళినా మళ్ళీ ఎక్కడికి రావాలి. కొందరు మానుకొనుచున్నట్లుగా, కొంతమంది మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడటం మీరు మానొద్దు. ఒక్కవేళ ఎవరైనా మానితే ఏం చేయమని చెప్పాడు? ఒక్కనినొక్కడు హెచ్చరించుకోండి. ఓరి నాయన, సంఘానికి రాకపోతే ఏం చేయాలి విశ్వాసులు? భవానీ వింటున్నావా? అంటున్నారండి. ఇప్పుడు భవానీ కనుక చర్చి రాలేదనుకోండి, బుధవారం రాలేదనుకోండి, ఏం చేయాలి? ఇప్పుడు సునీత వెళ్ళి భవానీని హెచ్చరించాలి. మిన్నిమ్మ గారి దగ్గరికి వెళ్ళి మిన్నిమ్మ గారిని హెచ్చరించాలి. ఎందుకు? ప్రార్థనలు మానేస్తుందిగా. అంటే
కాబట్టి ఒకరిని ఒకరు హెచ్చరించుకోమని చెప్పాడు ఇక్కడ. ఏమండి, ఇప్పుడు ధ్యానం గారు ఉన్నారు, చర్చికి బుధవారం రారు అనుకోండి, జాన్సక్ ఏం చేయాలి? ఇప్పుడు ఇంటికి వెళ్ళి ధ్యానం గారిని హెచ్చరించాలి. వాక్యం చెప్పేది అదే. మరి ఒకరి సంఘం మానితే, చర్చి మానితే ఒకరినొకరు హెచ్చరించుకోమని చెప్పారు. కాబట్టి ఇప్పుడు జాన్సక్ వెళ్ళి ఏం చేయాలి? ధ్యానం గారిని హెచ్చరించాలి. జయశ్రీ గారు ఏం చేయాలి? మధువుని హెచ్చరించాలి. ఏంటమ్మా నువ్వు చర్చికి రావేంటి? నువ్వు ప్రార్థన మానేస్తావేంటి? నీకు బుధవారాలు వద్దా? నీకు వాక్యం వద్దా? దేవునికి విందుకు నువ్వు రావా అని హెచ్చరించాలి. అంతేనా? మరి శ్యామ రాకపోతే హరిబాబు వెళ్ళి హెచ్చరించాలి. శిరీష కనుక రాకపోతే మేరీ వెళ్ళి హెచ్చరించాలి. హెచ్చరిస్తావా మేరీ? అమ్మో అన్నయ్య నేనా? శిరీష వద్దకు వెళ్ళి హెచ్చరించ. ఇంకా ఏమనుందా? ఇంకో మాట చెప్పన్నయ్య. ఎందుకైనా అంత భయం ఎందుకు? అంటే ఒక విశ్వాసి చర్చికి రాకపోతే మరొక విశ్వాసి వెళ్ళి హెచ్చరించమని బైబిల్ చెప్తూ ఉంటే నువ్వెందుకు నా పని చేయవు? అంటే వాళ్ళు మీకు విశ్వాస లెక్కలో మీకు కనపడట్లేదా? వాళ్ళు పిశాచులాగా ఉన్నారు మీకు. ఇంకా ఏమనుందా? వెళ్ళి ఏంటమ్మా చర్చి, నీ సంగతి చూసుకోమ్మా, వెళ్ళి మా కోసం చెప్తానికి వచ్చావా? అమ్మో ఇంకేమనుందా? ఇప్పుడు శిరీష ఉంది, వాళ్ళ అత్తగారి దగ్గరికి వెళ్ళింది, మరియమ్మ అక్క దగ్గరికి వెళ్ళి, ఏంటి అత్తయ్య నువ్వు చర్చి మానుతున్నావు? తప్పు కదా. ఏదన్నా ఫంక్షన్ ఉంటే వెళ్ళిపోతావు, లేదంటే నీ మనవడు ఉంటే వెళ్ళిపోతావు. తప్పు కదా అత్తయ్య, ఇలా వెళ్ళకూడదు అని చెప్పే ధైర్యం శిరీషకు ఉంటుంది వాళ్ళ అత్తగారికి. ఒకవేళ చెప్పిన అత్తయ్య ఏమంటుంది? నాకు చెప్పొచ్చావా, నీ సంగతి చూసుకోమా, నువ్వు జరిగెళ్ళు ముందు ప్రార్థనకి అని ఎక్కడ నిద్రోనని ఈమె కూడా సైలెంట్గా ఉండిద్ది. ఇవన్నీ మనందరికి సంబంధించిన వాక్యాలేనండి. బయట వాళ్ళు ఎవ్వరికి కాదు. ఇవా సంఘం, హెబ్రీ సంఘానికి పరిశుద్ధాత్ముడు వ్రాస్తున్న మాటలు ఇవి. ఎవరైనా చర్చి మానేస్తే మరొకరు ఏం చేయాలి? హెచ్చరించాలని చెప్పాడు. మరి నీకు ఆ దమ్ముంది అసలు? ఒకవేళ ఎవరైనా సరే మళ్ళీ హెచ్చరిస్తే, ఒక జాన్సకి వెళ్ళి దేనమ్మ గారిని, ఏమ్మా దేనమ్మా తప్పు కదా, నువ్వు చర్చికి వస్తే మంచిదమ్మా, నువ్వు మానుతున్నావు పద్దాక. పెద్దది సంఘంలో ఒక విశ్వాసి నన్ను హెచ్చరించింది, నాకు బుద్ధి చెప్పింది. సో నేను రియలైజ్ అవ్వాలి, నేను మారాలని అనుకోవాలి తప్ప వేరేగా ఆలోచించే వాళ్ళు విశ్వాసులే కాదు. దేవుని పిల్లలైతే, బాప్తిసం పొంది రక్షణ ఉన్న వాళ్ళైతే ఎవరు ఫీల్ అవ్వకూడదు హెచ్చరించినప్పుడు. దేవుడు చెప్పాడండి ఇక్కడ హెచ్చరించమని. ఆ హెచ్చరిక ఎలా ఉంటుంది? ఇప్పుడు పోలీసు వారి హెచ్చరిక అని అంటామండి మనం. పోలీసు వాళ్ళ హెచ్చరిక ఎట్లా ఉంటుంది మీరు చెప్పండి ఒకసారి. ఎవరైనా సరే తాగి రోడ్లు అమ్మట అరుస్తా పోతాను అనుకోండి, ఏమండి తాగుబోతు గారు, పోలీసు వెళ్ళి మీకు ఒక దండం పెడతానండి, దయచేసి మీరు ఇట్లా రోడ్ల మీద అలా అరుస్తే మీరు తిరగండి, ఎస్ఐ గారు కనుక మమ్మల్ని తిడతాడండి, మా ఉద్యోగాలు పోతాయండి, మీకు దండం పెడతానండి, తాగమాకండి, రోడ్ల మీద తిరగండి అని అంటాడా పోలీసు? ఎవరైనా అబ్బాయిలు అమ్మాయిలని కామెంట్ చేస్తుంటే, ఈవి టీజింగ్ చేస్తుంటే ఆడికెళ్ళి, అరే పిల్లలు ఎందుకురా మీరు ఇలా చేస్తారు, మీ భవిష్యత్తు పాడైపోతుంది నాన్న, తప్పు కదా, అలా చేయకూడదు, నా మాట వినండి అని అంటాడా? ఇదేనా హెచ్చరికట్టే? ఏమండి, గంజా ఎంఏ బ్యాచ్ మన తెనాలు ఎక్కువైపోయారని వింటున్నా. ఈ విజ్ఞాన కాలేజీ బ్యాచీలందరూ కూడా నేను వింటూ ఉన్నాను. మన మధ్య నలుగురు ఈ గంజాయి కుర్రాళ్ళు దొరికితే ఏం చేశారు? సిఐ గారు, మనందరం టీవీలో చూసాం కదా, మొత్తం 2 రాష్ట్రాలు వ్యాప్తి చెందింది అది ఆ వార్త. ఆ రోడ్డు మీద పండుగ పెట్టి లాఠీ తీసుకుని వేసారు ఒక్కొక్కరిని. అదంతా ఫోన్లో రికార్డ్ చేసి మొత్తానికి పంపించారు. పోలీసు వారికి హెచ్చరిక ఎట్లా ఉంటుంది? రోడ్డు మీద కనిపించావా ఇంకొకసారి, అమ్మాయిని చేసావేమన్నా అని అంటే ఎలా ఉంటుంది వాళ్ళది? భయంకరంగా అరుస్తారు. మాటకు ముందు బూతు, మాట తర్వాత బూతు. పోలీసు అంటేనే మరి అంతే, బూతులు కంపల్సరీగా ఉండాల్సిందే. అంటే ఎందుకంటున్నానంటే హెచ్చరిక అంటే అలాగే ఉంటుంది కదా. ఇప్పుడు సంఘంలో ఒక విశ్వాసి చర్చికి రాకపోతే నీవేళ్ళు ఏం చేయాలి? అమ్మా ఎందుకు ప్రార్థనకు మానుతున్నావమ్మా,
తప్పమ్మా, ప్రార్థనకు మానకూడదమ్మా. అది కాదు చెప్పేది. మరి ఏం చెప్పాలి? హెచ్చరించాలి, గద్దించాలి. బుద్ధి ఎరా చోటు, చర్చికి రావేంది నువ్వు? నీకు మెంటలా తిక్క, నువ్వు ఎందుకు నువ్వు ప్రేయర్ మాంటావరా అని హెచ్చరిక అలాగే ఉంటుంది కదా. అలా ఈ రోజున ఏ సంఘంలో ఎవరు చేస్తున్నారండి? అంత ధైర్యం అసలు మనకు ఉందండి ఈ రోజున? ఒకవేళ హెచ్చరిస్తే బుద్ధి చెప్పి ఎవరు ఒప్పుకుంటారు? ఎక్కడ మీరు ఒప్పుకోరు. కానీ మీరు చచ్చాక మీ పరిస్థితి ఎలా ఉంటుందో. ఇదే హెబ్రీ పత్రిక పక్క పేజీ తీయండి, 12వ అధ్యాయము 24, 25. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండునట్లు చూచుకోండి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న యేసుక్రీస్తు అపోస్తలులు తన సేవకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఈరోజు మీకు బుద్ధి, పరలోకం నుంచి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనకపోవటం మరి నిశ్చయము కదా. బుద్ధి చెప్పే వాళ్ళని అభ్యంతరం చేయబాకో, సైలెంట్గా ఉండు. నిజమే, నేను చర్చికి వెళ్ళట్లేదు కాబట్టి అరిచారు, తిట్టారు, హెచ్చరించారు అనుకోవాలి తప్ప వేరుగా మాట్లాడకూడదు. దేవునికి పిల్లలారా, మళ్ళీ ఆడికి వెళదాం. 10:24 ఇక ముగిద్దాంలే. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడటం మానద్దు. ఇది ఆజ్ఞ. ఒకరినొకడు హెచ్చరించుకోండి. ఆ దినం అనగా యేసుక్రీస్తు వారికి రాకడ సమీపించుట మీరు చూచిన కోలది. ఏమండి జరుగుతున్నటువంటి ఈ సిచ్యువేషన్లో, ఏమండి ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఇక కార్యక్రమాలు చూస్తుంటే యేసుక్రీస్తు వారికి రాకడ సాయంత్రమేనేమో అనిపిస్తుంది మనకి. ఇక్కడ క్రీస్తు రాకడ సమీపించటం మీరు చూసిన కొలది మరి ఎక్కువగా సంఘంలో మీరు కూడుకోవాలి అని చెప్పాడు. అర్థమైందండి? క్రీస్తు రాకడ త్వరగా వస్తుంది కాబట్టి మీరేం చేయాలి? ఆదివారం ఒక్క రోజే కాదు, మరి ఎక్కువగా అంటే బుధవారం ఒక్క రోజే కాదు, శుక్రవారమే కాదు, ప్రతిరోజు ఆదికాల సంఘము కూడుకుందే. మరి ఎక్కువగా యేసుక్రీస్తు వారి యొక్క రాకడ సమీపిస్తుంది కాబట్టి మరి ఎక్కువగా అంటే ప్రతిరోజు మీరు సంఘముగా కూడుకోండి అని చెప్పాడు. ఎంతమంది అండి దీన్ని పాటిస్తున్నారు? ఒకసారి దేవుని పిల్లలారా, బుధవారం వస్తున్నారండి అసలు బైబిల్ తరగతికి? బుధవారం వస్తున్నారండి? శుక్రవారం గృహకుడికి వస్తున్నారా? దేవుని ఆజ్ఞ అతిక్రమించి మీరు పాపాలు చేయట్లేదా? మీ మనసాక్షి మిమ్మల్ని గద్దించట్లేదా? ఏమండి అంటే మనిషి స్వభావం ఏంటంటే వద్దన దానినే చేస్తాడు, చేయమన్న దానిని చేయడు. అంతే కదండి? వద్దంటే చేస్తాం, చేయమంటే చెయ్యం. ఇక్కడ ఏం చెప్పాడు? మానద్దు అన్నాడు, మానుతున్నాం. మానక కూడుకోండి ఎక్కువగా అంటే మాత్రం ఆదివారమే మేము మొత్తం, ఇంక మేము ఎప్పుడు రామంటారు. దేవుని పిల్లలారా, అంగల కుదురు నుంచి సౌభాగ్యం టీచర్ గారు లాంటి వాళ్ళంటే సరే దూరం నుంచి కాబట్టి పెద్దావిడ ఈ వయసులో తను రావాలంటే కుదరదు, వీలు పడదు అనుకోవచ్చు. లేకపోతే అమ్మాయి ఎక్కడో హాస్పిటల్ అవతల, గవర్నమెంట్ హాస్పిటల్ అవతల ఎక్కడో తను ఉంటుంది, తన 2 పిల్లల్ని పెట్టుకొని వెంకటేశ్వరమ్మ అక్కడ నుంచి రాత్రిపూట రావాలంటే తనకి కొంచెం వీలు పడదు కాబట్టి అనుకోవచ్చు. మనందరం సంగతి ఏంటండి అసలు? ఇక్కడున్న వాళ్ళు ఎందుకనండి పెదరావు నుంచి రావట్లేదా? మరి మేరీ వాళ్ళ ఫ్యామిలీ, అలాగే మరి మారిస్పేట నుంచి సునీత ప్రసన్న వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు రావట్లేదా? మినిమం గారు మరి మీకేమైంది? భవానీ మరి మీకేమైంది? రేణుక మీకేమైంది? సరే ఇక్కడ ఉన్న వాళ్ళ సంగతి ఏంటి? మరి ఆజ్ఞను అతిక్రమించి మీరు ఎలా బ్రతుకుతున్నారండి? అదే చెప్పాడు అక్కడ. భక్తిహీనులంట ఆజ్ఞను అతిక్రమించి దేవభక్తులాగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. నేను ఎందుకు మానుతున్నానో పాస్టర్ గారికి తెలియదు కానీ దేవునికి తెలిసిలే అంటే ఇది ఎట్లా ఉందంటే, దొంగతనం చేశాడు, కోర్టుకి వెళ్ళాడండి.
దండం పెట్టి, జడ్జి గారు నేను ఎందుకు దొంగతనం చేశాను మీకు తెలీదా? మీకు తెలుసా? మీకు తెలుసు కదా, నా భార్య పిల్లల్ని పోషించుకోవడానికి తప్పలేదండి, నాకు ఏ శిక్ష వేయొద్దండి అని అంటాడా? వ్యభిచారం చేసేవాడు తీసుకెళ్ళారు. ఎందుకురా అంటే, అయ్యా నాకు అసలు వ్యభిచారం చేయాలని ఆశే నాకు లేదయ్యా, కానీ ఒక రోజున ఒక అమ్మాయి నాకు కనిపించింది, నాలో ఉన్న కోరికలు బయటకు వచ్చి ఆ అమ్మాయితో వ్యభిచారం చేసేదాకా నా మనసు అంగీకరించలేదు, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, నేను చేసిన తప్పు కాదు, నాలో ఉన్న కోరికలు అని అంటావా? హత్య చేసావు, కోపం వచ్చిందండి, నేను ఏం చేయనండి, ఏం చేశానంటే, ఇది ఎట్లా ఉందంటే, నువ్వు అబద్ధం ఎందుకు ఆడావంటే బ్రతకాలి కదండి, మోసం ఎందుకు చేసావంటే బ్రతకాలి కదండి, దొంగతనం బ్రతకాలిగా. అందుకే మరి దేవుడు చెప్పాడు, అబద్ధం ఆడటం కానీ, దొంగతనం కానీ, వ్యభిచారం కానీ, అతిక్రమించడం కానీ ఇవేం చేయకూడదు. దేవుని తెలుసులా అంటే, నేను ఎందుకు మానేశానో చర్చి దేవుని తెలుసులా అంటే, అతిక్రమించి జనాలు అది మంచి అనుకుంటున్నారు. ప్రార్థనలు మానేసి, బుధవారాలు మానేసి, శుక్రవారాలు మానేసి, సువార్త గుడుకులు మానేసి, నేను దేవుని ఇష్ట ప్రకారంగానే బ్రతుకుతాననే భ్రమలోనికి సైతాను తీసుకుని పోయాడన్న సంగతి వీళ్ళకి తెలియట్లా. మనిషిని చంపి కూడా అది దేవుని సేవ అనుకుంటున్నాడంటే వాడికి ఎంత మంది దేయాలు పడ్డారు వాడికి, మీకు అర్థమవుతుందండి? సో సంఘం ఇది దేవునికి పిలిపిది. రండి, వాక్యపు బిందువులకు మీరు రండి. ప్రతిదినం సంఘం అయితే కూడుకుంది. మరి మనం ఒకరినొకరు మీరు హెచ్చరించుకోండి. సంఘానికి వచ్చి మీరు ఏం చేయాలన్న విషయాన్ని కింద గనక మనం చూస్తే 26 నుంచి, మనం సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదంటే, ఏమండి ఇక్కడ ఏంటి విషయం ఇక్కడ అంటే, నువ్వు సంఘము యాదృచ్ఛికంగా మానేవా, ఫార్మాలిటీగా, లేదంటే ఊరికే నీకు తెలియక మానేవా, నీకు తెలిసే మానేవా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరు బాగా ఇక్కడ వినాలి. మనము సత్యం అంటే వాక్యాన్ని గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపం చేస్తే, ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది ఉద్దేశపూర్వకంగా, ఇష్టపూర్వకంగా అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. డేవిడ్ ఉన్నాడండి, ఆ చైర్లో కూర్చున్నాడు. రతన్ రాజు అలా తనుకుంటూ వెళ్ళాడు. ఏం చేస్తాడు డేవిడ్? సరే అటు వెళ్ళాడు, వచ్చేటప్పుడు మరలా అలా అంటే వెళ్ళాడు. ఇక రతనరాజు కనపడ్డు, ఇక ఆయన కనపడ్డు, ఆయన కింద ఉంటాడు. అంతేనా? డేవిడ్ ఒక్క గుద్దుకు పడేస్తాడు. ఎందుకు? నువ్వు చూడకుండా తన్నావేమో అనుకున్నా ఫస్ట్ టైము, నువ్వు ఫస్ట్ టైమే చూసిదన్నావు. సారీ అంటే కావాలని చూసే డేవిడ్ను తన్ని సారీ డేవిడ్ అంటే తెలియక తన్నేది వేరు కదా, తెలుసుదంటే ఒక గుద్దు చంపేస్తాడు అని అనుకుంటే, బుద్ధిపూర్వకముగా పాపం అంటే ఏంటి? మనకు తెలుసు బుధవారం రావాలని, అయినా మానేస్తాం. మనకు తెలుసు శుక్రవారం గుడికి రావాలని, అయినా మానేస్తాం. మనకు తెలుసు సువార్తలకు రావాలని, అయినా మానేస్తాం. మనకు తెలుసు సండే రావాలని, అయినా మానేస్తాం. ఇదంతా బుద్ధిపూర్వకంగా కావాలని నీకు తెలుసు మానకూడదు అనే సంగతి మీకు తెలుసు కూడా మీరు మానుతున్నారంటే, బుద్ధిపూర్వకంగా చేసే పాపము, ఈ పాపానికి బలి ఉండదు అని చెప్పాడు. అదేంటి? మనము బాప్తిసానికి ముందు బలి ఉంది, యేసుక్రీస్తు వారికి బలి ఉంది. ఇప్పుడు నీకు తెలుసుగా, నీకు వాక్యం తెలుసుగా, నీకు బైబిల్ తెలుసుగా, మానకూడదని నీకు తెలుసుగా, తెలిసి కూడా మానుతున్నావంటే ఇక నీకు బలి లేదు. బాప్తిసానికి ముందే నీకు బలి, ఇక నీకు బలి, పాప క్షమాపణ ఇక లేదు. అమ్మో, అరే భయం వేయట్లేదండి ఈ వాక్యాలు మీరు ఏంటంటే, కొంతమందికి దెయ్యాలు బట్టి కఠినమైన
మనసులు అయిపోయారు. ఎంతన్నా చెప్పుకో, మేమింతే, మా బతుకులు ఇంతే, పరలోకానికైనా దూరం అవుతాం కానీ నరకానికైనా పోతాం కానీ మా బతుకులు మార్చుకోం, మేమింతే. ఒకసారి చెప్పానే, సముద్రంలో ప్రపంచంలో ఉన్న ఈ నదులు అన్నీ కూడా వెళ్ళినా ఆ సముద్రం ఉప్పుగానే ఉంటుంది తప్ప మంచినీరుగా మారదు. కొంతమంది అంతే, ఎన్ని వాక్యాలను చెప్పండి, ఎన్ని ప్రసంగాలను చేయండి, ప్రతి సండే చెప్పండి, మా బ్రతుకులు ఇంతే, మేమింతే, నరకానికైనా పోతాం కానీ మా బ్రతుకు మార్చుకోమంటారు. అది ఎంత పాపమో మీకు అర్థం అవ్వట్లేదు. తర్వాత చూద్దాం, న్యాయపు తీర్పునకు 27 భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు. న్యాయపు తీర్పునకు, న్యాయ అంటే ఏమండి, లోకంలో జరిగేటువంటి ఏ తీర్పు న్యాయంగా లేదు, అన్యాయంగా ఉంది. ఎట్లా? వ్యభిచారం చేస్తాడు, ఎమ్మెల్యే కొడుకో లేదంటే ఎంపీ కొడుకో అవుతాడు. ఏమండి, నా కొడుకు ఏదో చేశాడండి, ఒక 1 lakh రూపీస్ ఇస్తాను, 2 lakhs ఇస్తాను, ఆ కేసుని కొట్టేయమని చెప్తాడు, కొట్టేస్తారు. హత్య చేశాడు, మా అబ్బాయినండి ఏదో తెలియక కోపంలో చేశాడండి, ఒక 3 లక్షలు ఇస్తా, 5 ఇస్తా, 10 ఇస్తా, కొట్టేయండి కేసు. లోకములో న్యాయంగా తీర్పులు లేవు, కానీ దేవుడు న్యాయవంతుడు కాబట్టి న్యాయమైన తీర్పు. ఎలా? నువ్వు సరిగా ఉంటే నీకు పరలోకం ఉంటుంది, సరిగా లేకపోతే అతిక్రమిస్తే నీకు నరకమే. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు. ఇక్కడ 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 ఎవరు విరోధులు? మనమే విరోధులం. ప్రార్థన మానేస్తున్నారే, చర్చలు మానేస్తున్నారే, బుధవారాలు కూడికలు మానేస్తున్నారు. వాళ్ళందరూ కూడా దేవునికి విరోధులు. విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. అబ్బా, ఇంకా ఉన్నాయండి వచనాలు, టైం అయిపోయింది కాబట్టి. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వారిని చంపించు. అంటే ఎవరైతే విశ్రాంతి దినాన పాటించాల్సినటువంటి ఆ యొక్క విశ్రాంతి దినాన పాటించాలి కాబట్టి పాటించకుండా పనికి వెళ్తే, అది సంఖ్యాకాండంలో ఉంటుంది, ఎలాగ ఒకళ్ళు వెళితే వాళ్ళని తీసుకొచ్చి రాళ్ళతో కొట్టి మరీ చంపారు. ఏమండి, ఇట్లుండగా దేవునికి అంటే సంఘానికి రాకపోతే ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి. ఎందుకని? ఇక్కడ ఉంది ఆయన యొక్క రొట్టె, ఆయన యొక్క శరీరము, ఆయన యొక్క రక్తము కాబట్టి రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను, పరిశుద్ధాత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు, ప్రతి దండనకు పాత్రుడిగా ఎంచబడనని మీకు తోచును? మీకు అర్థమవుతుందా ఎంత శిక్ష? ఎందుకంటే దేవుడు ఇక్కడ పిలుస్తున్నాడు తన విందు, వాక్యపు విందు కోసం, రొట్టె ద్రాక్షరసపు విందు కోసం ఆయన పిలుస్తున్నాడు. రాకపోతే ఏమవుతుందో మీకు తెలుసా? ఒకనాడు యూదులను దండ్ల చేత తప్పించి మరీ చంపాడు. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తునని మన ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చును అని చెప్పిన వారిని ఎరుగుదాము కదా. జీవము గల దేవుని చేతుల పడుట అమో భయంకరం. అది ఇంకైపోయింది. దేవుడు శాంతమూర్తి, ప్రేమమూర్తి. ఎప్పటి వరకు మీకు అర్థమవటం దేవుని పిల్లలారా, చనిపోయిన తర్వాత ఇక నువ్వు ఏడు, మొత్తుకో, క్షమించమని అడుగు. ఏమంటే దేవుడు జీవము గల దేవుని చేతుల పడుట భయంకరం. అంటే ఏందండి దేవుడు అంటే? మీరు నోవహు కాలంలో తల్లి లేదు, పిల్ల లేదు, బాలింత లేదు, సూలింత లేదు, మొత్తాన్ని శ్మశానంగా మార్చేశాడు దేవుడు. సొదొమ గొమొర్రా ప్రాంతంలో శ్మశానం అంతే బూడిదైపోయింది ఆ ఊరంతా. అయ్యో అయ్యో క్షమించమని అడగలేదంటే ఏమండి, ఇక అవకాశం లేదు. యేసు గురించి మాట్లాడుతూ తర్వాత క్షమించమని అడిగినా ఇక అవకాశం లేదు, మారు మనసు పొంద అవకాశం లేదు. ఇంకా
చాలామంది పాస్టర్లు చెప్పేటువంటి బోధ కానీ చాలామందికి ఉద్దేశం ఏంటంటే, చచ్చిపోయా ఒకసారి డేవిడ్ అన్నాడు ఎప్పుడో 7 years బ్యాక్, నేను చచ్చిపోయిన తర్వాత ఎట్టగొట్ట దేవుడిని బ్రతిమలాడుకుంటానండి నరకంలో ఉండి. అబ్బా, అందుకే ఇక్కడ మారట్లేదు ఆయన. ఇక్కడ ఎందుకు మారట్లేదంటే, డేవిడ్ చచ్చాక నేను అడుక్కుంటానండి, దేవుణ్ణి బ్రతిమలాడుకుంటానండి, ఏడుస్తానండి క్షమించమని. మరి ఇంక ఈ భక్తి ఎందుకు, ఈ ప్రార్థన ఎందుకు, ఈ భజనలు మనకి ఎందుకండి? పదండి పోదాం సినిమాలకి, షికార్లకి, మందులకి, విందులకి. మరి ఇంకే మరి బ్రతికుందగానే క్షమాపణ చచ్చాక ఇక ఉండదు. 3500 సంవత్సరాల నుంచి ధనవంతుడు అడుగుతానే ఏడుస్తానే బాధపడుతూనే ఉన్నాడు ఆయన. కొంతమంది ఏంటంటే అది ఉపమానం అండి, చీ దరిద్రుడా, ఎవడ నీకు పాస్టర్ సర్టిఫికెట్ ఇచ్చింది? పాస్టర్లు చెప్పే విధానం ఇదే, అది ఎగ్జాంపుల్ అండి, అది ఉపమానం అంటావేంది? జరిగిన స్టోరీ అది, సరిగ్గా చదువు దాన్ని. ఇలాంటి తెంగర బ్యాచ్లు పాస్టర్లు అయితే వాళ్ళు నరకన పోయేది కాకుండా జనాన్ని కూడా ఏం చేస్తున్నా, అది శాస్త్రుల పరిశీలనని మీరు వెళుతున్నారు, జనాన్ని కూడా 3500 years నుంచి ఒక వ్యక్తి అడుగుతానే ఉన్నాడు, ఏడుస్తానే. ఉపయోగం ఉండదు. చచ్చాక నువ్వు ఏడువు, బాధపడు, ఏమన్నా చెయ్యి. ఎందుకు? దేవుడు న్యాయవంతుడు. ఒకసారి డేవిడ్ నేను మాట్లాడుకున్నప్పుడు ఎన్టీఆర్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఏం సినిమా అది? సత్యానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో కడుపు తీపికి తర్వాత ఏంటి అంటే తన కొడుకు తప్పు చేసినా కానీ, అంటే మనుషులే తప్పు చేసిన వాళ్ళని శిక్షించినప్పుడు, అయ్యో న్యాయమైన తీర్పది, ఆయన న్యాయవంతుడికి చచ్చాక ఇకేం ఉండదు, ఓచకోతే అగ్నిగుండం, యుగాలే కదే పరిస్థితి. నేను ఇంకా ముగిస్తున్నాను దేవుని పిల్లలారా, సీరియస్గా తీసుకుందాం వాక్యాన్ని. ఒకనాడు యూదులకు దేవుడు పిలిపిస్తే వాళ్ళు ఈ విందు కోసం రాలేదు, వాక్యపు విందు కోసం వాళ్ళు రాలేదు. తొక్కిచ్చి చంపేశాడు అందరినీ. దయాదాక్షిణ లేవు దేవునికి. ఆయన మాట విన్నంత వరకే, ఇక్కడ ఉన్నంత వరకే. ఇప్పుడు లేపేసేవాడే మహానుభావుడు యేసుక్రీస్తు వారికి దయ వలన, ఆయనకు దయ వలన బ్రతుకున్నా మనం అందరం ఇక్కడ. లేకపోతే దేవునికి ఎంత కోపమో మీకు తెలుసా? ఒకసారి వెనక్కి చూడండి, పాత నిబంధనకి వెళ్ళి. తప్పు చేస్తే ఇక అంతే సంగతులు. మరి ఇప్పుడేంది? యేసుక్రీస్తు వారికి దయ, ఆయన యొక్క దయ వలన మనం అందరం బ్రతుకున్నాం మీకు ఇక్కడ. చచ్చాక మన పరిస్థితి భయంకరంగా ఉంటుంది దేవుని యొక్క పిల్లలారా. ఆ పరిస్థితికి మనం పోకూడదండి. తన జ్యేష్ఠ కుమారులైనటువంటి ఇశ్రాయేలీలు పిలిచినప్పుడు విందుకు రాకపోతేనే దండ్ల చేత సంహరించి వాళ్ళందరిని కూడా చంపించాడు. దేవుడు మనందరిని పిలుస్తున్నాడు, వచ్చి ఈ వాక్యపు విందులో పాల్గొనమని. కోడికలు మానకండి అమ్మా, కోడికలు మీరు మానకండి. ఎందుకంటున్నానంటే, ఏమండి ఒక మాట నేను మీకు చెప్తాను. ఒకసారి మనము సంఘములో కోడికని మనం మానేసామంటే, మొదలు పెడితే ఇక అదే మనకు ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. ఒక్కసారి గనక మనము రావటం గనక ఆగిపోతే, మొదలు పెడితే ఇక అదే మనకి ఇక అలవాటు అయిపోతుంది. ఇక మనము తిరిగి వెళ్ళాలన్నా ఒక రకమైన ఈగో మనలను ఆ సైతానుడు పోనీకుండా తీస్తాడు. ఇంతకాలం వెళ్ళేవిగా, ప్రతి బుధవారం వెళ్ళేవిగా, ప్రతి శుక్రవారం వెళ్ళేగా, నువ్వు మొన్నటిదాకా పోలేదుగా. ఇప్పుడు నువ్వు వెళ్ళావనుకో, నీ పక్కన ఉన్న వాళ్ళు నిన్ను చూసి నవ్వుతారు, నీ గురించి తప్పుగా మాట్లాడుకుంటారు. వచ్చాడండో, వచ్చిందమ్మో, మొదలుపెట్టిందమ్మో మళ్ళా అని అలా రకరకాలుగా అనుకుంటారు. ఇవి నీకు అవసరమా? సిగ్గుతో నువ్వు తల వంచుకొని బాధపడటం తప్ప ఏమైనా ఉందా? వద్దు, ఎటు మానేసేవుగా నిండా మునిగినోడికి సెలాముంది, పర్లా నువ్వు అలా పండుకో.
సంఘానికి మరలా తిరిగి కోడికలుగా హాజరైతే, పరిచర్యకు హాజరైతే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు అలా ఆలోచించకండి. అది ఒక ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి మీరు బాధగా ఫీల్ అవ్వకండి. ఎందుకంటే ఆ బాధ కన్నా ఏది నరకంలో ఉండే బాధ కన్నా ఈ బాధ అసలు లెక్కలో కూడా ఉండదు. ఒకవేళ జనాలు కనుక ఏమని అనుకుంటే ఆ రోజు నవ్వుకుంటారు, ఇక తర్వాత నుంచి నవ్వుకోరుగా, ఫీల్ అవ్వరుగా, వేరుగా అనుకోరుగా. వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఏంటండి అసలు మనం? నేను మీకు చేతులు జోడించి మీ అందరికీ సంఘానికి నేను చెప్తున్నాను, ఇది దేవుని యొక్క పిలుపు. దేవుని యొక్క పిలుపుని మీరు కనుక తిరస్కరిస్తే ఇటువంటి దండనకు మీరు పాత్రలు అవుతారు. ఇక్కడ రాయించాడు. మానొద్దండి. ఆదివారం మీకు ఏదైనా ఇంపార్టెంట్ పనున్నా సరే పక్కన పడేసేయండి. దేవుడే మనకు సర్వం. ప్రేరణకు మీరు పొండి వెళ్ళండి. ఏమైంది? మనం పూర్ణ హృదయంతో ఆయన్నే ప్రేమించాలి కదా. కాబట్టి దేవునికి పిల్లరా, సంఘం మానితే ఎంత ప్రమాదమో మీకు అర్థం అవట్లేదు. అది ఆజ్ఞది. కొందరు మానుకొని వచ్చినట్లుగా మీరు అసలు మానొద్దు. మరి ఎక్కువగా కూడుకోమని చెప్పాడంటే, మరి ఎక్కువగా అంటే ఏమంటే మొన్న బుధవారం అనేది ప్రేయర్ జరగలేదు. ఎందుకోసం అంటే మేము ఆ రోజు వద్దామనుకున్నాము, శాంతి మమ్మల్ని రానిలేదు, ఇంకా అక్కడే ఉండిపోయాం. నిజానికి మీరు ఏమన్నాలంటే, పాస్టర్ గారు లేకపోతే ఏమైందండి, మనం వెళదాం పదండి, వీళ్ళు మనం కూడుకుందాం, ఏమైంది? వర్షం వస్తే ఏమైందండి? వర్షం వస్తే చాలు, పాస్టర్ ఏంది వర్షం వచ్చింది, ఇంకా పాస్టర్ గారు పెట్టలేదు వాట్సాప్లో. నాకు మీ మనసు అర్థమై నేను కూడా పెట్టాల్సి వస్తుంది. కొంతమంది కొంచెం దూరం నుంచి రావాలి కాబట్టి. అంటే వర్షం వస్తే ఉద్యోగాలకు పోమండి, వ్యాపారాలకు పోమండి, ఊర్లు పోమండి, ప్రయాణాలు మనం చేయమండి, సంఘానికి మనం రాలేమండి. ఏమండి మీరు చెప్పండి. కాబట్టి దేవుని పిల్లలారా, మానుకోకండి. కనీసం ఇప్పటి నుంచి అయినా, ఈ రోజున దేవుడు తన సేవకుని ద్వారా మీతో మాట్లాడుతూ వచ్చాడు కదా, లోబడండి. ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే మరి తిరుగు లేకుండా హఠాత్తుగా ఫట్ అంతే. ఎప్పుడు పోతామో మనకు తెలియదు. నిన్న ఈ ఊరెళ్ళారంటే వీళ్ళు సునంద వాళ్ళు ఎవరో చెప్పారు నాకు, విజయవాళ్ళు ఎవరో, కూతురుది పెళ్ళి అంటండి. పెళ్ళి రోజు ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడని. ఒకసారి మీరు ఆలోచించండి. కూతురు పెళ్ళి అవ్వకముందే నాన్న హార్ట్ అటాక్ చనిపోయాడు. ఈ విషయం ఎక్కడ వాళ్ళకి తెలిస్తే పెళ్ళాగిపోయిద్దనని ఈయన్ని ఎక్కడో ఒక చోట పెట్టేసి ఉన్నాళ్లే అని చెప్పేసి ఆ పెళ్లి కూతురికి వాళ్ళకి చెప్పుకుంటూ వచ్చారు. పెళ్ళయ్యాక కానీ చెప్పలేదంట. వయసు పెద్దగా ఏముండదు వాళ్ళకి, చాలా చిన్న వయసే. ఎప్పుడు పోతామో మనకి తెలియదండి, మనకు తెలియదు. కాబట్టి మన కాలం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఉన్న కాలంలోనైనా మరి ఎక్కువగా ఆ దినం అంటే క్రీస్తు రాకడ కావచ్చు, నీ ప్రాణం పోకడ కావచ్చు. ఆ దినము ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. కాబట్టి మరి ఎక్కువగా మీరు సంఘంగా కూడుకోండి, హెచ్చరించుకోండి, బోధించుకోండి, మీరు ఒకరినొకరు ప్రోత్సహించుకోండి, వెనక్కి వెళ్ళకండి మీరు అని చెప్పాడు. దేవుని యొక్క పిలిపిది, రండి ఈ విందుని మీరు స్వీకరించమని. ఒకనాడు యూదులకు వర్తమానాన్ని పంపిస్తే వాళ్ళు రాకుండా సాకులు చెప్పారు, మొత్తాన్ని లేపడేశాడు ఆయన. అన్యులమైన మనకి ఇక్కడ దేవునికి వర్తమానం, దేవుని పిలుపు వచ్చింది. వస్తే సరే, రాకపోతే అదే పరిస్థితి మనకు కూడా వస్తుంది. దేవుని పిల్లలారా, ఈ వాక్యపు విందు వినటానికి ప్రతి కొడుకు రండి, పరలోకానికి వెళ్ళటానికి ప్రయత్నించండి. దేవుడు తన మాటలు దీవించును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అందరం లేద్దాం ఒకసారి. ఎవరైనా ముందుకు వచ్చి ప్రార్థన చేయండి. ఒకసారి లేద్దామండి వీలైతే.